నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి తుడుందెబ్బ, అదేవిధంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి చాలా రకాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. సో గతంలో 1976 సంవత్సరంలో ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలోకి వచ్చారు. అదంతా కూడా అక్రమం అని చెప్పేసి కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. సో దీని గురించి అసలు ఆ డిమాండ్ న్యాయబద్ధమైన, ఈ తుడుందెబ్బ కావచ్చు లేకపోతే ఆదివాసీ సంఘాలు చెప్తున్నటువంటి డిమాండ్ ఏదైతుందో అది న్యాయబద్ధమైన, దానికి గల సహేతుకమైనటువంటి వాదన ఏంటి, దానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ మహిపత్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు. వారు ప్రస్తుతం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. వారు ఈ అంశంలో చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. సో వారిని అడిగి అసలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించాలి, అసలు నిజంగా వాళ్ళు ఎస్టీలో ఉండడం వల్ల వీళ్ళకి కలిగేటు నష్టాలు కావచ్చు, వేరే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్ గారు. నమస్తే అన్న, బాగున్నాను. సో ఏంటి మొత్తం ఒక చాలా పెద్ద డిమాండ్ ఇది నార్మల్గా రాష్ట్రంలో కావచ్చు, దేశంలోనే ఒక సంచలనమైనటువంటి ఒక డిమాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే అసలు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటే ఒక ప్రధాన డిమాండ్ తోటి మీరు ఉద్యమాలు చేస్తారు. దానికి గల ప్రధానమైన కారణం ఏంటి అసలు? వాస్తవం కూడా అన్న, ఇప్పుడు షెడ్యూల్ తెగలు, కులాలు, బీసీలకు వచ్చేవారికి ప్రధానంగా మైదాన ప్రాంతం చూసేది ఏంటంటే, ఈ కులాల మధ్యలో కానీ తెగల మధ్యలో కానీ వర్గీకరణ అనే అంశం ఉండొచ్చు కదా. లంబాడీల తొలగింపు ఎందుకు ఉండాలనేది బయట కామన్ గా వచ్చే దన్నా, బయట కామన్ గా వచ్చే డిమాండ్. అయితే ఇప్పుడు మేమనేది ఏంటంటే ఇక్కడ రెండు కోణాలు చూడాలన్న. మైదాన ప్రాంతం వేరుంటది, షెడ్యూల్ ప్రాంతం వేరుంటది. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో 17,352 చదరపు కిలోమీటర్ల గోదావరి పర్యాక అటవీ ప్రాంతం ఉంటది. అక్కడ జీవన విధానానికి మైదాన ప్రాంతానికి మధ్యలో తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. రిజర్వేషన్ అంశాలు కూడా 6% రిజర్వేషన్ జనరల్ గా ఎస్టీకి ఉంటది. 100% రిజర్వేషన్ అంటే ఆ భూభాగంలో ఉన్న ఉద్యోగాలు వాళ్ళకి అనేది ఒకటి ఉంటది. అది ఇక్కడ లంబాడీలు ఎస్టీలకి వెళ్ళి తొలగించాలంటే డిమాండ్ ఆదివాసులకి ఎందుకు తీసుకొస్తాను అంటే, లంబాడీలు అనేవారు పూర్తిగా కూడా ఈ భారతదేశంలో మొఘల్స్ కాలం నుంచి వలస వచ్చుకుంటా ఉత్తరాది నుంచి దక్షిణ భారతదేశం విస్తరించాలని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎస్టీ జాబితాలకు 76లో వచ్చిన తర్వాత పూర్తిగా కూడా మా రిజర్వేషన్లను ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి IAS వరకు ఉద్యోగాలను, ఇవాళ NITలు కానీ IITలు కానీ యూనివర్సిటీలలో కానీ పాఠశాల స్థాయి, ఇవాళ ఛత్తీస్గఢ్ బార్డర్ చెర్లలో ఉన్న విలేజ్ పాఠశాలలో కూడా లంబాడీలు ఉంటారు. ఎటు నాగారం అనేది పూర్తిగా ఆదివాసీ ప్రాంతం, అక్కడ 90% స్టూడెంట్స్ లంబాడాలు ఉంటారు గురుకులాలలో. ఇవాళ ఎక్కడ కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అంశాలు ఏది కూడా మాకు అందనిచ్చే పరిస్థితి లేదు. అసంఖ్యాకంగా లంబాడాలు మహారాష్ట్ర BC, ఛత్తీస్గఢ్ SC, రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడాలు ఇవాళ తెలంగాణకు వచ్చి పూర్తిగా మా రిజర్వేషన్ దోసుకోవడం వల్ల ఇవాళ మాకు రిజర్వేషన్ ఫలాలు ఏం దక్కుతలేవు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలన్నా 129 IAS IPS లంబాడాలు ఉన్నారు. 129 మంది ఒక్కరు ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కాదు. మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు బెనిఫిట్స్ యూజ్ చేసుకో. ఇవాళ మేము ఎంతమంది అంటే ఒక్కరు కూడా లేరు. IAS IPS లేనే లేరు. ఇవాళ గ్రూప్ 1లు, గ్రూప్ 2లు మొత్తంగా కూడా వాళ్ళే దోసుకపోయే ఎస్టీ రిజర్వేషన్ అంటే కాకుల గద్దలాగా దనకపోయే పరిస్థితి ఉన్నది. అంటే లంబాడీలు అసలు తెలంగాణ స్థానికులు కాదని మీ అభిప్రాయం? తెలంగాణ స్థానికులు కూడా కాదు, ఇది ఓన్లీ లంబాడాల డిమాండ్ అనేది ఆదివాసుల డిమాండ్ కాదన్న. దయచేసి తెలంగాణ మైదాన ప్రాంతం యొక్క డెమోగ్రఫీని మీరు చూడండి. ఓకే, డోర్నకల్ చుట్టున్న తండాలు, మహబాద్ చుట్టున్న తండాలు, జనగాం చుట్టున్న తండాలు, ఇవాళ అటు ఇల్లందు, బొగ్గుట్ట ట్రైన్ రూట్ ప్రాంతాలు, ఇవాళ ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి మొదలుకుంటే ఈ ట్రైన్ రూట్ ప్రాంతాలు అన్ని కూడా తెలంగాణ డెమోగ్రఫీ 1970, 80s కు ముందు ఒక తండా అని ఉంటదా? తెలంగాణ రెవెన్యూ విలేజ్లలో ఒక తండా అని ఉంటదా? గూడాలు ఉంటాయి, తండాలు ఎక్కడ కూడా ఉన్నాయి. మరి అనుకున్నప్పుడు అది వలసే అవుతుంది కదా. తెలంగాణ మైదాన సమాజం ఈ కోణములు ఎందుకు చూడొద్దని కూడా నేను అడుగుతాను. ఇవాళ వాళ్ళే చెప్పుకుంటారు 60 MLA స్థానాలలో మేము రాజకీయాలను నిర్దేశిస్తాం, గెలుపోవటం వెళ్ళి ఆ బలం ఉన్నది మాకి అని. రాజకీయంగా బలం ఎక్కడ? ఒకప్పుడు నీకు మహబాదు, రెడ్లకోట, ఇవాళ MP ఎస్టీనే,
లంబాడానే ఉంటాడు, ఎమ్మెల్యే లంబాడానే ఉంటాడు, పక్కే ఉంటున్న డోర్నకల్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అవుతుంది, దేవరకొండ ఒకప్పుడు జనరల్ కాన్స్టిట్యున్సీ ఇవాళ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అవుతుంది, మైదాన ప్రాంతాల్లో కార్పొరేటర్లు లంబాడాలు ఉంటారు. మేము వచ్చినాం బయటికి, అడవిలో ఉన్నాం కదా అన్న. లంబాడ వలస మొత్తంగా కూడా ఇవాళ మైదాన ప్రాంతానికి కానీ రాజకీయ అవకాశాలను కూడా ఎక్కడికక్కడ కొలాబ్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో ఈ లంబాడ వలస ఆదివాసులకే నష్టం కాదు, ఆదివాసులకు రిజర్వేషన్లలో నష్టం కావచ్చు, కానీ రేపు పొద్దుగాల మైదాన ప్రాంతానికి కూడా నష్టం ఉన్నది అనేది కూడా మా ప్రధాన వాదన. మీరు కూడా భాగస్వామి కావాలని మేము తెలంగాణ ఈ కోణంలో కూడా మేము చూడాలంటాను. ఆదివాసులు ప్రధానంగా లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. సో మీకంటే అత్యధికంగా లంబాడీలు ఉంటారు. సో దానిలో మీరు చాలా పెద్ద వాడు వాడిరు, అసలు స్థానికులే కాదు అని వాడిరు. వాళ్ళు గత 60-70 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో సరే అక్కడక్కడ గూడాలు వేసుకున్నారు, లేకపోతే తండలలో ఉన్నారని చెప్పేసి మాకు చాలా చరిత్ర కూడా చెప్తున్నది, అలా క్లియర్గా తెలుస్తుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ డిమాండ్ పెట్టడం వల్ల ఇక్కడ లంబాడీలకు ప్రధానంగా వాళ్ళు కూడా కొంత పేద వర్గాల నుంచి చాలా మంది ఉంటారు, మరి వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతాయి కదా. అది ఇక్కడ తెలంగాణలో ఉన్న స్థానిక లంబాడా సమాజం కూడా వాళ్ళ మాట్లాడాలన్న. అంటే స్థానిక లంబాడాలు నిజాం కాలంలో ఉన్న బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో నిజాంకి అతి సమీపంలో ఉన్న లంబాడాలు ఇక్కడ ఉన్నారు. అంటే ఆ లంబాడాలు వేరు, ఈ లంబాడాలు వేరు. ఇప్పుడు వలస వచ్చిన వారు కూడా ఈ స్థానికులు కూడా వలస వచ్చిన వాళ్ళు దోసుకుంటారు. వాళ్ళ లోపల కూడా ఈ కాంట్రవర్సీ ఉన్నది, వాళ్ళు తెరపైకి వస్తలేదు. కర్ణాటక నుంచి వెళ్ళితే రాథోడ్స్ గాని, అటు మన మహారాష్ట్ర నుంచి వచ్చే ఈ నాయక్ కు సంబంధించిన వీళ్ళంతా కూడా మైగ్రేషన్స్. ఇవాళ రేఖా శ్యామ్ నాయక్ భర్త మన కొట్టుడు పోయిండు కదా, కోట్ల కొట్టుడు పోయిండు కదా, సుమన్ రాథోడు, రమేష్ రాథోడ్ సంబంధించిన కేసుల ఆమె మహారాష్ట్ర బీసీ అనే కదా, మహారాష్ట్ర బీసీ ఇక్కడికి వచ్చి ఎస్టీఐ ఎమ్మెల్యే అయిందంటే హైకోర్టు కొట్టేసింది కదా. మరి న్యాయస్థానాలు కూడా వీళ్ళు వలసవాదులను నిర్దేశిస్తానే కదన్న. అట్లా స్థానిక లంబాడులకు కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుందని ఉన్నది, కానీ మేమంతా గుంపుకు ఉండాలి. ఇప్పుడు ఇది మాట్లాడే పరిస్థితి లేదు. మీరు స్థానిక లంబాడాలకు సంబంధించిన నాయకులు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసి వాస్తవాలు బయటికి దీన్ని మేము కూడా అన్యాయానికి గురవుతాను అనేది వాళ్ళ లోపల ఉన్నది. ఇప్పుడు మా ప్రధాన వాదన ఏంటంటే 1961 జనాభా లెక్కలలో 96,000గా లంబాడీలు ఉన్నారు తెలంగాణ. 1961 1971 జనాభా లెక్కలలో 1,32,000 జనాభా వీళ్ళు ఉంటారు అన్న. 1961 ఎంత? 96,000 జనాభా ఉంటారు. 71లో 1,32,000 జనాభా ఉంటారు. ఇప్పుడు నీకు 76లో వీళ్ళు ఎస్టీ లిస్టులకు ఎప్పుడైతే కలుపుతారో 81లో జనాభా లెక్క మారుతుంది. 11,85,000 జనాభా అవుతారు వీళ్ళు లంబాడీలు. 90లకు వచ్చే వరకు 22 లక్షలు అవుతారు. ఇవాళ వాళ్ళే స్వయంగా ఏం ప్రకటిస్తారు, మేము 40 నుంచి 50 లక్షలు ఉన్నామని చెప్తారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న 96,000 50 లక్షలు ఎట్లయిందని నేను అడుగుతాను. 50 లక్షలు ఎట్లయింది? మేము ఎంత జనాభా ఉండాలో అంతే ఉన్నాం. మరి ఇప్పుడు ఒక లంబాడ తల్లి ఎంతమందికి పిల్లలు జన్మనిస్తే ఈ జనాభా పెరిగింది అనేది వాళ్ళ లంబాడ సమాజం సమాధానం చెప్పాలి, 100% చెప్పాలి. అంటే ఇది మైగ్రేషన్ అని మేము అంటాను. మహారాష్ట్ర కర్ణాటక నుంచి మైగ్రేషన్ అని మేము అంటాను. ఈ మైగ్రేషన్ వచ్చిన మైగ్రేషన్ ఏం చేస్తుంది? ఐటీడీఎస్ నుంచి వెళ్ళి ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఐటీడీఎల్ ఉన్న పథకాలన్నీ ట్రైకార్ లోన్లు కానీ ఇంకొక లోన్లు కానీ మొత్తం వాళ్ళు, ఎందుకంటే మినిస్టర్లు వాళ్ళే ఉంటారు. ఐటీడీఏలో పనిచేసేటోళ్ళు మళ్ళా వైట్ కాలర్ ఎంప్లాయర్స్ అంతా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అక్కడ జూనియర్ అసిస్టెంట్లు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ ఏపీఓలు కానీ ఈ సెక్షన్ అంతా మొత్తం లంబాడీసే ఉంటారు. రాత్రి ఫైళ్లు మారుతాయి. మనకు హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ ఉంటది, సిటీడబ్ల్యూ కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్. అందులో ఎంప్లాయ్మెంట్ అంతా కూడా 90% లంబాడాలే ఉంటారు. ఇప్పుడు ఫైలింగ్ సిస్టమ్ వీళ్ళ చేతులు ఉన్నదన్న, నోటిఫికేషన్ వీళ్ళ చేతుల్లో ఉంటది, ఏ జాబ్ రిక్రూట్మెంట్ వస్తుందో వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని పోస్టులు వేకెంట్ వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని పథకాలు వస్తాయో వీళ్ళ చేతుల్లో ఉంటది, ఎన్ని స్కీమ్స్ ఎత్తానో వీళ్ళ చేతుల్లో ఉంటది. కైరాబీరా అంటే మా రిజర్వేషన్లను దోపకపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ఏ రకంగా చూసుకున్నా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్, కమిషనర్ ఆఫీసులో మీ మీడియా నుంచి వెళ్ళి ఆర్టీఐల రిపోర్ట్ తీసుకోండి. 90% బెనిఫిట్స్, 90% ఉద్యోగాలు, 90% విద్యా అవకాశాలు లంబాడీలకు పోలేదంటే మేము ఆదివాసులను దేనికంటే. కానీ ప్రధానంగా మరి మీరు ఇప్పుడు మీరే అన్నారు 78 సంవత్సరాలు ఉంది మన భారతదేశ స్వాతంత్రం వచ్చి అంటున్నారు కదా. మరి ఈ 78 సంవత్సరాలుగా ఆదివాసీ సమాజం కానీ
మీలాంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నట్టు అసలు? మరి మీ హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడు కదా, ఇప్పుడు ఎందుకు ప్రధానంగా డిమాండ్ వస్తూ ఉంది? ఇప్పుడు మనం ఒకటి చూడవచ్చు అన్న, సెంట్రల్ ఇండియాలో అబుజుమాల్ లాంటి ప్రాంతాలకు ఇండియన్ గవర్నమెంట్ రీచ్ కాలే. అవును, ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులో ఇంకా తెలియదు, ఆధార్ కార్డులు తెలియదు, ఈ రేషన్ కార్డు, కరెంట్ ఎట్లుంది అసలుకే తెలియదు మా వాళ్ళకి. అయితే 1950లో 47లో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, 50లో ఎప్పుడైతే రాజ్యాంగం రాయబడ్డదో, 76లో ITDS వస్తాయి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అంటే నీకు 50 నుంచి మొదలుకుంటే 75 వరకు కూడా 25 సంవత్సరాల కాలం ఇంకా ఈ ఆదివాసులకి కాన్స్టిట్యూషన్ అనేది పరిచయం అయితే లేదు. ఇంకా ఆ గడ్డలు, ఆ ఆకులు, వలమలు, ఆ వేట, ఆ సాంప్రదాయక జీవనం, ఆ ప్రకృతి జీవనంలో ఉంటారు, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వాళ్ళు వస్తలేరు అనే దానిపైన అప్పుడు ఒక దేబర్ కమిషన్ వస్తుంది. దేబర్ కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుంది అంటే, ఇక్కడున్న ఆదివాసులకు పరిపాలన అందాలంటే, ఆ తెగలు మెయిన్ స్ట్రీమ్ లో సమాజంలోకి రావాలంటే జిల్లా కలెక్టరేట్లతో సంబంధం లేకుండా ITDS ఏర్పాటు జరగాలి. 5th షెడ్యూల్ నామ్స్ ప్రకారం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కింద అయినా వాళ్ళకు బాస్ కావాలనుకున్నప్పుడు ITDS వస్తాయి. ITDS 76లో వచ్చాయి. మళ్ళీ మా ప్రాంతానికి రావడానికి 80 ఆ టైం పడుతుంది. 85 ITDS మా ప్రాంతానికి అటవీ అప్పటిదాకా వరంగల్ లాంటి ప్రాంతాలలో ఉంటాయి, ఖమ్మం లాంటి ప్రాంతాలు. 85లో మా దగ్గరకు వచ్చినాక వాళ్ళు గిరిజన ఆశ్రమ పాఠశాలలు 90s లో పెట్టుడు, GVVKలు అని కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేసుడు, అట్లా కొంతమంది మా లాంటి విద్యార్థులు చదువుకొని 2002 సంవత్సరం నాటికి కొంత అవగాహనకు వచ్చి 2005 వార్ల యూనివర్సిటీల బాటలు బట్టి 2010 నాటికి కాన్స్టిట్యూషన్ చదివే వరకు మాకు ఇంత కాలం పట్టింది. అంటే మీరు 2010 వరకు మీకు కాన్స్టిట్యూషన్ అందులో కొంతమందికి తెలుసు, మీలాంటి వాళ్ళు కొంతమందికే తెలుసు. ఇప్పుడు విప్లవోద్యమంలో మా రోజు వీరన్న వచ్చినప్పుడు కొంత మావోయిస్ట్ పార్టీ వీళ్ళ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణ డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో, సేమ్ టైం లంబాడీల వల్ల కూడా మీకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కొంత అవగాహన కల్పించి మేధావులు తుడుందెబ్బ ఏర్పడిన తర్వాత ABCD వర్గీకరణను తీసుకొని వచ్చారు. 96 నుంచి ABCD వర్గీకరణ అనుకుంటా ఎస్సీ లాగానే ఎస్టీ అనే పద్ధతిని కొనసాగించుకుంటూ వచ్చింది. 2006 లాంటి సమయంలో మేము ఎప్పుడైతే వచ్చినామో, అరే వీళ్ళతో మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, వీడు ఇప్ప చెట్టును కొలతలేడు, ఈ ప్రకృతిలో గడ్డదింతలేడు, జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ లేదు, గోండులకో భూభాగం ఉన్నది, కోయలకో భూభాగం ఉన్నది, చెంచులకు నల్లవల్ల భూభాగం ఉన్నది, కొండరెడ్లకి పాపి కొండలు ఉన్నాయి, కాందమాళ్ళ కాందా ట్రైబ్స్ కు ఉన్నది, కాశీల కంటే ఒక భూభాగం ఉన్నది, అస్సాంలో బోడోలకు భూభాగం ఉన్నది, మహారాష్ట్రలో గోండ్ల కంటే ఒక భూభాగం ఉన్నది. కానీ ఒక టెరిటోరియల్ గా ఒక భూభాగాన్ని ఆక్రమించినప్పుడు అది తెగ అవుతుంది కదా. మీరంతా ట్రైన్ రూట్లు వెంబడి మైదాన ప్రాంతాలలో వ్యాపార దృక్పథం కలిగి వీళ్ళున్నారు, వీళ్ళెట్ట ట్రైబల్స్ అవుతారు? 100% వీళ్ళు కావడానికి వీళ్ళేది ఏదో మ్యానిపులేషన్ జరిగిందని అప్పుడు మేము డాక్యుమెంట్స్ తీసినప్పుడు వాస్తవంగా కూడా వీళ్ళు ఉమ్మడి మద్రాసులో గాని, హైదరాబాద్ నిజాం స్టేట్ లో గాని ఎక్కడ కూడా వీళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ తెగల జాబితాలోకి తీసుకురాలేదు. దీనికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయన్న, మీకు కూడా మేము సెండ్ చేస్తాం, దాన్ని ఒకసారి మనము చేసిన దాంట్లో మనం చూడొచ్చు స్పష్టమైన ఆధారాలు. మేము ఎక్కడ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడతలేమన్నా, మేము అన్యాయానికి గురయ్యే తెగలు, మోసపడే తెగలం. ఇవాళ అటవీ ప్రాంతంలో మా గుడిసె కాడ ఉద్యోగం కూడా వస్తలేదు. మీరు చెక్ చేయండి, ఛత్తీస్గఢ్లా మావోయిస్టులు తుపాకులు పట్టుకొని పోయే దగ్గర కూడా ఈ లంబాడీలు టీచర్లు ఉన్నారు, లంబాడీలు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. అంటే ఇప్పుడు 100% రిజర్వేషన్లన్నా ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఏజెన్సీ సర్టిఫికెట్ అంటారు దాన్ని, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే ఆ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 1950లో ఏజెన్సీ గ్రామాలు డిక్లేర్ అయినాయి అన్న అక్కడ. మరి 1950లో ఒక్క తండా ఉండదు. తండా లేనప్పుడు తండాలు ఉన్న లంబడోళ్ళకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని నేను అంటాను. అది కాన్స్టిట్యూషన్ లో వైలెన్స్ కాదా? నీకు బయట రిజర్వేషన్ నువ్వు ఎట్లాగో తింటాను, చివరికి అటవీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు కూడా ఏఎన్ఎం గాని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, టీచర్స్ కానీ, సింగరేణి కాలరీస్ కానీ, డ్రైవర్లు, అగ్రికల్చర్, ఇట్లా మొత్తం 29 సెక్టార్లకు సంబంధించిన ఉద్యోగాలు వీళ్ళ మంత్రులు ఉంటారు. రాత్రి వీళ్ళకి ఏజెంట్ సర్టిఫికెట్లు వస్తాయి. డిఎల్సీలో పిఓనో కలెక్టర్ ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తారు మా లంబడోలో ఆగొద్దని, వాళ్ళకి డిఎల్సీ అప్రూవల్ అవుతుంది. మా వాళ్ళు మాత్రం 7-8 సంవత్సరాల పాటు డిఎల్సీ పెట్టడు, నీకు ఇది లేదు, నీకు అది లేదు, నువ్వు గూడెం లేదు, నీకు 50, మాకు ఇప్పుడే పట్టాలు లేవు.
ఇంకా 50ల పట్టాలు ఉంటాయన్న మాకి గూడెము తెగనే నిర్ధారం కావాలి. ఆ రకంగా అక్కడ ఉద్యోగాలు కూడా ITDS ఇప్పుడు నువ్వు తీసినా గానీ 90% ఎంప్లాయ్మెంట్ వాళ్ళ లంబడోలు అక్కడ స్థానిక ఉద్యోగాలు దోసుకున్న పరిస్థితి ఉన్నది. 6% రిజర్వేషన్ కాదు, స్థానిక ఉద్యోగాలు కూడా ఎప్పుడైతే మేము కోల్పోయి నిరుద్యోగులా మారినామో బోసపడతానమో ఇవాళ ఈ మూమెంట్ ను మనం తీసుకొని వచ్చినాం. ఈ మూమెంట్ కూడా ఒకలో కేసీఆర్ స్టార్ట్ చేసిండ్రు అంటారు, ఒకలో రేవంత్ రెడ్డి కూడా. మాకేం అవసరం అన్న, కేసీఆర్ 10 సంవత్సరాలలో ఈ జెండా వాళ్ళు ఎప్పుడైనా గెలవనిచ్చిండా? తెలంగాణ మైదాన ప్రాంతంలోకే దిక్కులేదు కేసీఆర్ కలుసు. ఇక మాకు ఈ జెండా రానిస్తాడా? ఆయన ఎప్పుడు కుట్ర చేసిండు. గతంలో ఆదిలాబాద్ వేదిక కూడా ఆ ఆదివాసీ వర్సెస్ లంబాడి అనే పెద్ద గొడవ జరిగింది. ఆ క్రమంలో అక్కడ కరెంట్ ఆఫ్ చేసారు, నెట్ లేకుండా అక్కడ న్యూస్ బయటికి రాకుండా చాలా పెద్ద చేశారు. మళ్ళీ ఆ ఉద్యమం ఎందుకో నీరు గారిపోయింది కదా, దీనికి గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు వాస్తవంగా ఎట్లుంటది అంటే అన్న, 2010లో మేము ఎప్పుడైతే ఉద్యమం మొదలు పెట్టినాము, 2011లో సెంట్రల్ మినిస్టర్ బలరాం నాయక్ మా లాంటి విద్యార్థుల కేసులు పెట్టి జైలు పంపుతాడు. ఇమీడియట్లీ మళ్ళీ ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ దాని స్టెప్ తీసుకొని కొంత డాక్యుమెంటేషన్ చేసుకొని ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకురావాలి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి మావోయిస్టు కేసులు కూడా మా మీద పెట్టడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్-MP ఉండేది ఉంటే డెమోక్రాటిక్ నేచర్ వస్తుంది ఉద్యమానికి అని స్వయం బాబురావు తుడుందెబ్బ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఆ వ్యక్తిని మనం తీసుకొని వచ్చి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా చేసి రాబోయే ఉద్యమానికి మావోయిస్టు ముద్ర ఉండొద్దు, మేమంతా డెమోక్రసీ పాలసీలనే పోరాటం చేస్తాం అనేది తీసుకురావాలంటే ఆ నేచర్ తీసుకొచ్చినప్పుడు వచ్చింది ఆ ఉద్యమం అన్న. ఆసిఫాబాద్ లో కలెక్టరేట్ బగల కొట్టింది కానీ, మేడారంలో మీకేం పని ఇక్కడ చందులాల్కి ఇక్కడ మా సమ్మక్క దగ్గర అని దాడి గాని చాలా కేసులు కూడా మేము అనుభవించినాం. దాంట్లో ఆ వచ్చిన ఉద్యమం వచ్చిన మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలకు ముందు వచ్చింది. 10 ఏళ్ళ ఉద్యమం వచ్చింది, 18 ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్లో ఇప్పుడు కంపల్సరీ రాజకీయ పార్టీల చీలిక ఇదంతా కొన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు ఉంటాయి. ఆ ఓటు బ్యాంకు రాజకీయాలలో ఇప్పుడు మాకు నాయకత్వం వహించిన స్వయం బాబురావు గారు మేమేమో అసలు ఎలక్షన్ బ్యాన్ చేద్దాం, 100% ఈ ఉద్యమంతో మనం రిజల్ట్ తీసుకుందాం, కంపల్సరీగా ఏదో ఒక పరిష్కారం తీసుకుందాం అనేది విద్యార్థులుగా మా వాదన. అప్పుడు మేము విద్యార్థి సంఘంలో ఉన్నాం, దెబ్బలో లేము, దాని అనుబంధ సంఘం. అప్పుడు వాళ్ళేందంటే బాబురావు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలు ఉండు, ఈ ఉద్యమానికి కాంగ్రెస్ ముద్ర నేసుడు, సేమ్ టైం గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న ఏ 10 స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల కాంగ్రెసే గెలుస్తుంది అనేది BRS కు పోవుడు. ఇప్పుడు ఆ BRS తోని ఒక రాజకీయ లాబింగ్ అనేది మా సంఘం చేయలేకపోవుడు. ఇవన్నిటి మధ్యలో ఏమైపోయిందంటే అప్పటికప్పుడు కేసీఆర్ ఎట్లాగా ఓట్లు రానప్పుడు ఆ సీట్లు రానప్పుడు నాకెందుకు దాంతో, కాబట్టి ఈ అంశం పట్ల నేను వ్యతిరేకంగానే ఉంటా, నాకు కావలసిన సీట్లు నాకు వస్తాయి అనే పద్ధతిలో అనుడితోని వీళ్ళు కాంగ్రెస్ కు పోవుడు, రాజకీయ ప్రయోజనాలు వీళ్ళు చూసుకుంటూ ఈ డిమాండ్కి ఒక పరిష్కారం రాకుండా అయిపోయింది. అప్పటికి ఇంకొకటి అన్న, ఇక అప్పటికి వీళ్ళు ఎంప్లాయీస్ నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించడు లీగల్ గా లేదని, దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం మనము ఎదురు చూసుకుంటా కొంత ఉద్యమం స్తబ్దతకైంది. అదే టైంలో కరోనా వచ్చింది, మేము జెండా పట్టుకొని రోడ్డు ఎక్కితే డిసిజన్ మేకర్ ఎవరైనా సుప్రీంకోర్టు కదా, నువ్వు కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఏమొస్తుంది, సభ పెడితే ఏమొస్తుంది అంటూ ఇవన్నిట్లో అది కొంత స్తబ్దతకు గురైంది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో మన తెల్లం వెంకట్రావు ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇమీడియట్లీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అసలు వీళ్ళు ఎస్టీలా కాదా, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి ఇక్కడ కేసు ఫైల్ చేసిండు కాబట్టి మాకు ఇమీడియట్లీగా రిపోర్ట్ కావాలి అని సుప్రీంకోర్టు అడుగుతుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఎమ్మెల్యే కేసు వేసిండు కాబట్టి సుప్రీంకోర్టు ఇమీడియట్లీగా ఆదివాసీ భద్రాచలం కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి సుప్రీంకోర్టు తొందరగా రియాక్ట్ అయింది. ఇంప్లీడ్ పిటిషనే మళ్ళా 2018లో ఎంప్లాయీస్ వేసిన పిటిషన్ ఉంటది, ఇంప్లీడ్ అయ్యి మళ్ళీ అప్పటికప్పుడు ఏసుడుతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. 76లో లంబాడీలు ఎస్టీలలో కలిపినటువంటి ఆధారాలు ఏందో మాకు కావాలని అడుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పంపాలి. సో ఇప్పుడు వీళ్ళు 76లో లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నాయంటారు, దానికి ఆధారాలు ఏమున్నాయి అసలు మనకు క్లియర్ ఇప్పుడు వాస్తవంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్, ఇది 1950 ఆర్డర్, ఇది డేట్ కూడా న్యూఢిల్లీ సెప్టెంబర్ 1950. అయితే ఇప్పుడు అంబేద్కర్ గారు బీసీ కులాల జాబితా ఆర్టికల్ 340 కింద తీసుకొస్తాడు, 341 కింద ఎస్సీ కులాలని తీసుకొని వస్తాడు, 342 కింద
షెడ్యూల్డ్ తెగలు వస్తాయి, ఈ రిలేటెడ్ ఉంటాయి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ. దాంట్లో ఇప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 342 కింద దేశవ్యాప్తంగా ఇండియన్ యూనియన్ లో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ తెగల జాబితాను తయారు చేయాలన్న. ఇక్కడ ఒకటి ఏమొస్తుందంటే దేశానికి స్వతంత్రం వచ్చినాక కొన్ని సంస్థానాలు విలీనం కావు. నిజాం ఇంకా మన హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ టెరిటరీలకు రాదు, ఇది సపరేట్ ఉంటది. ఇప్పుడు మద్రాసు వస్తుంది బ్రిటిష్ కాబట్టి, ఇంకా కొన్ని రావు. అయితే ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగ కమిటీ చేసిన నిర్ణయం ఏంటంటే దేశ స్వతంత్రానికి ముందు టెరిటోరియల్ గా స్వతంత్ర రాజ్యాలు ఏవైతే తయారు చేసిన షెడ్యూల్ తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవాళ ఎస్సీల జాబితా ఉన్నదో దాన్ని మాత్రమే రాజ్యాంగంలో పొందుపరచడం జరుగుతుంది. కొత్తగా వీళ్ళు తిరిగి చేయడానికి కూడా సమయం ఉండదు. అప్పుడు ఇది మన ఈ లిస్టు తీసుకొచ్చిన దాంట్లో ఇది అస్సాం, మనం కిందికి పోదాం, బీహార్ ఇవన్నీ కూడా షెడ్యూల్ తెగలకు సంబంధించి పేర్లు. ఇప్పుడు ఇది బీహారు, ఇది బాంబే, ఇక్కడికి వచ్చినాక ఇది మధ్యప్రదేశ్, మద్రాసు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. మద్రాసు, నిజాం, హైదరాబాద్. ఈ హైదరాబాద్ మద్రాసుకు మధ్యలో ఉన్నాయి మాత్రమే షెడ్యూల్ తెగలైతాయి దీంట్లో. ఇప్పుడు మద్రాసు కింద ఇక్కడ మనకి 11 తీసుకున్నాడు. ఇల్లు ఎక్కడ కూడా మళ్ళా లంబాడా ఉండదు. ఓబీసీ కింద ఉంటారు ఇందులో. ఇప్పుడు కిందికి పోతే మనకు ఒరిస్సా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ 9 తెగలు మాత్రమే నిజాం మన హైదరాబాద్ స్టేట్ లా తీసుకున్నారు. దీన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఫ్రేమ్ చేసుకున్నారు ఆర్టికల్ 3. ఇందులో ఆంధ్ర ఉంటది, ఆదిలాబాద్ ఉన్నది, బిల్ ఆదిలాబాద్, సెన్సువార్ నల్లమల్ల అటవీ ప్రాంతం, గోండు ఇంక్లూడింగ్ నాగపూడి అండ్ రాజ్గోండ్స్ దీని కిందనే వాళ్ళు రికగ్నైజేషన్ అయ్యారు. హిల్ రెడ్డిస్ అంటే కొండరెడ్డిస్ మనకి ఇటు పాపికొండలు అక్కడ ఉంటారు. కొలాంస్ ఇంక్లూడింగ్ బన్నేవార్లు, కొలాంకి సబ్ గ్రూప్ గా. ఇక్కడికి వచ్చినాక కోయ ఇంక్లూడింగ్ బైన్కోయ అండ్ రాజకోయ. 8వ నెంబర్ పర్దాను, 9వ నెంబర్ తోటి. మరి ఇక్కడ లంబాడి గాని బంజారా గాని ఎక్కడ ఉన్నది? ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యే టైం దీన్నే తీసుకున్నారు. దీన్ని ఆర్టికల్ 342 పైన మనకి క్లియర్ గా చెప్తారు కదా అన్న. అంటే ఇప్పుడు మీరు అన్నారు మహారాష్ట్ర నుంచి ఇటు రావడం జరిగింది అన్నారు. అంటే బాంబే అనుకుందాము, బాంబే మహారాష్ట్ర కింద ఉంటుంది కదా, ఇక్కడ లంబాడి ఉంది ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ ఉండరు. సో అప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులు కూడా లంబాడీలు కాదని మీరు అంటున్నారు. కాదు, మహారాష్ట్ర వాళ్ళు బీసీలే ఉంటారు స్టిల్. ఇప్పుడు లిస్ట్ లో కూడా దేశంలో ఎక్కడ కూడా లంబాడీలు ఎస్టీ లిస్టులు ఉండరు. దేశంలో ఎక్కడ కూడా ఉండరు. ఒకటే ఒక ఎంపీ లింగులు ఇటు కానీ మహబూబాద్ నుంచి ఉంటది. మా భద్రాచలాన్ని తెచ్చి ఇటు పెట్టుకున్నారు ఎంపీ స్థానం. దేశంలో ఒకే ఒక ఎంపీ, అది లంబాడా నుంచి వెళ్ళి మా మహబూబాద్ నుంచి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు అది స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు భద్రాచలం ఎస్టీ కాన్స్టిట్యున్సీని డిలిమిటేషన్ లో మహబూబాద్ తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళ ఓటు బ్యాంకుతో వాళ్ళు ఎంపీ అవ్వకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఇటువంటివి చేస్తా ఉంటారు. ఇదైతే నేను తయారు చేసింది కాదు కదా. ఆర్టికల్ 342 అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. దీంట్లో అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు. మరి ఇందులో లేరు. వీళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. హైదరాబాదు గౌట్ గెజెట్ జూన్ 11, 1953. వీళ్ళు ఒకటి మళ్ళా బీసీ క్యాస్ట్ లిస్ట్ ను మళ్ళా రెఫర్ చేసిండ్రు. ఇగో చేసిన దాంట్లో ఇక్కడ ఉన్నారు అన్న. లామన్, వంగర, బంజారా, ఇగో లంబాడి ఇక్కడ ఉంటది. ఇది అదే 8వ నెంబర్లు ఉంటారు. 8, 9, 10, 11, 12 బంజారా ఇక్కడ ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ లా బీసీలు ఉన్నారు. ఇది మనం తయారు చేసేది ఆర్టికల్ 340. ఆర్టికల్ 340 అనేది బీసీని రికగ్నైజేషన్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 340 దీంట్లో ఎక్కడ ఉన్నారు? బీసీలలో ఉన్నారు. బీసీలో అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యేటప్పుడు వీళ్ళు ఇప్పుడు బీసీ కులాలుగానే రికగ్నైజేషన్ అయినరు కదా. చాలా క్లియర్ గా ఇది నిజాం రెఫర్ చేసిండు కదా. ఇది ఇప్పుడు దీని తర్వాత మనకి ఇది హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన మ్యాప్. వీళ్ళు ఒకటి ఏమంటారు అంటే మేము 4,71,000 మేము హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నామని అంటారు. వాస్తవమే. కానీ హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడి నుంచి ఉన్నది? ఔరంగాబాదు, బీహారు, పర్బాని, ఉస్మానాబాదు, గుల్బర్గా, రాయచూరు, బీదరు, నాందేడు.
ఇది మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఇప్పుడు ఆ 4 లక్షల పంపితే వచ్చి ఇక్కడ 1,32,000 కదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము అప్పుడే 4 లక్షలు ఉన్నాం, మేము వలస రాలేదంటారు. వలస రాలేదనేది వాళ్ళ వాదన. ఇగో ఇక్కడ కూడా క్లియర్ గా ఎక్కడ ఎంత పర్సెంట్ ఉన్నది అనేది 1941 సెన్సెస్ పర్సెంటేజ్ ఇది ఇక్కడ చూపిస్తాంది. ఇది తెలంగాణకు సంబంధించిన వాళ్ళ సంబంధించిన జనాభా. ఇదంతా కూడా ఇది కూడా మళ్ళీ వాళ్ళ జనాభే. ఇప్పుడు వీళ్ళు డివైడ్ అయినప్పుడు వీళ్ళున్న జనాభా 1,32,000 కదా, చాలా క్లియర్ గా సెన్సెస్ రిపోర్ట్లనే. వీళ్ళెట్లా ఇప్పుడు వాళ్ళన్నట్టు 50 లక్షలు అవుతారు అనేది మనకు వచ్చాను. ఆ ప్రశ్నను మేమే కాదు వీళ్ళు కూడా వేయాలని అంటాను. స్థానిక లంబాడీలు వేయాలి. ఈ వలసత్వం తెలంగాణకు నష్టం కాదా? జనరల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి లంబాడాలు కానీ ఇక్కడ లంబాడీలకు సాంస్కృతి పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల పరంగా సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళకి భాష కానీ వేషధారణ కానీ ఇవన్నీ సిమిలారిటీస్ ఉంటాయి. వీళ్ళకు మధ్యలో ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం 50 కాడికి వచ్చినామన్నా, దీని తర్వాత డిస్కషన్ చేద్దాం. వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 342 కింద రాలేదో వీళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసుడు ఆపలే. వీళ్ళు నిజాంలో చేసిండ్రు బీసీ కింద పోయిన నువ్వు ఎలిజిబుల్ కాదని, మద్రాసులో చేసిండ్రు ఎలిజిబుల్ కాలేదని పోయినరు. ఇగో ఇక్కడ 1956లో అన్నా ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత SC/ST అమెండ్మెంట్ యాక్ట్ ఇక్కడ వస్తుంది. 1956లో SC/ST అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా గందరగోళంగా ఉన్నది SC/STల జనాభా, వాళ్ళ భూభాగాలు కూడా గందరగోళంగా ఉన్నాయి కాబట్టి ఈ యాక్ట్ ద్వారా ఒక స్థిరీకరణ చేయాలి. ఈ యాక్ట్ ద్వారా ఒక స్థిరీకరణ చేసి ఒక కూర్పును చేర్చాలనేది ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చేటప్పుడు గడి లింగన్న గౌడ్ అనే ఒక ఎంపీ, కర్నూలు ఎంపీ, ఆ కర్నూలు ప్రాంతం నుంచి వెళ్ళి సాకలి, కమ్మర, పద్మశాలితో పాటు ఒక 12 కులాలని ఎస్టీలలో కలపాలనే ప్రతిపాదన తీసుకొని వస్తాడు. అందులో సుగాలి అనే పదాన్ని కూడా తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఈ 56 యాక్టులా ఇది ఓన్లీ ఈ ఏరియా రిమూవల్ యాక్ట్, భూభాగాలు ఒక దగ్గరికి చేర్చుడు, జనాభాను గుర్తించుడు, అంతిమంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ SC/STలు ఎక్కడెక్కడ గుర్తించుడు వరకే ఈ యాక్ట్. మళ్ళీ అందులో దీని నుంచి ఎలక్షన్ సిస్టమ్ వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా ఎట్లా ప్రతిపాదన కలిపియాలనే దానికి సంబంధించింది కాబట్టి ఆ గడి లింగన్న గౌడు పెట్టిన దాన్ని ఈ యాక్ట్ లో తిరస్కరిస్తారు. అక్కడ సుగాలి అనేవారు షెడ్యూల్ తెగల జాబితాలకు రావడానికి ఇక్కడ ఈ యాక్ట్ ఒప్పుకోదు. ఇక్కడ మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఒక బీసీ కులాన్ని చేర్చాలి మనం. మన బీసీ కులాన్ని బీసీల ఒక కులం తప్పిపోయింది, ఏదో ఆంథ్రోపాలజిస్ట్ దొరకలేదు కావచ్చు, ఏదో జరిగింది. బీసీలే వాళ్ళ వాస్తవంగా బీసీల ఒక కులాన్ని బీసీలలో కలపాలంటే 340 ఆర్టికల్ సవరణ జరగాలి. షెడ్యూల్ కులాన్ని కలపాలంటే 341 సవరణ జరగాలి. షెడ్యూల్ తెగని కలపాలంటే 342 సవరణ జరగాలి. 50 కాంచెలు ఇదే జరగాలి. 342 ఆర్టికల్ క్లాస్ 1 అదే చెప్తుంది. దానికి ఏముంటాయి నామ్స్ చాలా క్లియర్ గా ఏముంటాయి అంటే కంపల్సరిగా ఒక కులాన్నో లేకుంటే దేన్నో తెగళ్ళలా కలపాలంటే ఒక స్టేటుకు సంబంధించి కమిషన్ ఏర్పడాలి. అందులో ఆంథ్రోపాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ IAS ముగ్గురు చేత ఒక కమిషన్ ఉంటది. ఆంథ్రోపాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే మరి వీళ్ళకి నిజంగా తెగ లక్షణాలు ఉన్నాయా లేవా, వీళ్ళు ఇప్ప చెట్టును కొలుతాన్రా, ప్రకృతిని పూజిస్తాన్రా, ఆ ప్రకృతి జీవనములు ఉన్నారా, ఆహారం తింటాలా లేదా అనేది అంతా చూస్తారు, ఉన్నారా లేవా. ఇప్పుడు రిటైర్డ్ జడ్జి ఏం చేస్తాడు, లెజిస్లేటివ్ గా వీళ్ళ టెరిటోరియల్ గా వీళ్ళకి వచ్చిన కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఆయన చూస్తాడు. అడ్మినిస్ట్రేషన్ పరంగా వీళ్ళు చూస్తారు. ఈ కమిషన్ వీళ్ళు షెడ్యూల్ తెగ లక్షణాలు ఉన్నాయని ట్రైబల్ అడ్వైజరీ కమిటీ TSC అని ఉంటది, ట్రైబల్ ఎమ్మెల్యేలతో వాళ్ళకి రెఫర్ చేయాలి. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి TSCలో తీర్మానం చేయాలి. వీళ్ళు మా STలే, ట్రైబల్ ఎమ్మెల్యేలతో STలే అని తీర్మానం చేయాలి. అది అడ్వైజరీ బోర్డు. అది అప్పుడు అసెంబ్లీ తీర్మానమైన తర్వాత
సెంట్రల్ గవర్నర్ కు పోవాలి. 5th షెడ్యూల్ కు బాస్ ఎవరంటే గవర్నర్. పైన ఢిల్లీలో రాష్ట్రపతి అయితే స్టేట్ గవర్నర్ అవుతాడు. గవర్నర్ షెడ్యూల్ ప్రాంతానికి బాస్ కాబట్టి సంతకం చేసి వీళ్ళని పంపొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోయి పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో ఆర్టికల్ 342 ని సవరణ చేసి ఒక కులాన్ని తీసుకొని వస్తాను తెగల కింద, వీళ్ళు తెగలే అనేది చెప్పాలి. సవరణ జరిగి రాజ్యసభకు పోయి రాష్ట్రపతికి పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు షెడ్యూల్ తెగల కిందికి వస్తారు. ఇది ప్రాసెస్. మన కైతి లంబాడాల విషయంలో కేసీఆర్ ఏం చేసిండు, చెల్లప్ప కమిషన్ వేసిండు. ఆ కమిషన్ 2 సంవత్సరాలు రాష్ట్రం అంతా తిరిగింది. అది టీఎస్సీలకు వచ్చింది. టీఎస్సీ తీర్మానం చేసి అసెంబ్లీకి పోయింది. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం. మరి వీళ్ళు ఎట్లా డైరెక్ట్ గా వస్తారు? ఆ ప్రాసెస్ కాదు. ఇప్పుడు నేను అనేది అదే, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ నే తీసుకోవాలనేది కూడా మనకి ఈ కాకా కలేకర్ కమిషన్ లాంటి కమిషన్లు చెప్పినాయి. వాళ్ళకి ఏముండాలి, ఆదిమ లక్షణాలు ఉండాలి, టెరిటోరియల్ గా ఐసోలేటెడ్ జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ లో వీళ్ళు జీవనం ఉండాలి, బయటి సమాజంతో మాట్లాడడానికి బెరుకు చూపెట్టాలి, వాళ్ళకు ప్రత్యేక భాష వేషధారణ ఉండాలి అనేది చెప్పిండ్రు. ఇక మాకు భాష ఉన్నది వేషధారణ ఉన్నది మేము లంబడోళ్ళ ఎస్టీలం అంటే కాదు అది. మరి ముస్లింలకు కూడా బుర్కా చేసుకుంటే వాళ్ళకు కల్చర్ ఉన్నది, వాళ్ళకు భాష ఉన్నది. మరి తీసుకొచ్చి ఎస్టీలు అలా పెడదామా అంటే వీళ్ళు మాట్లాడే వాదన అట్లున్నది. అంటే ఈ ప్రొవిజన్స్ జరిగితేనే వాళ్ళు ఎస్టీలు అవుతారు. అది 50లో పెట్టిన తర్వాత 56లో వచ్చినప్పుడు సుగాలి అనే వారిని గడిలింగన్న గౌడు ప్రతిపాదించినప్పటికీ ఆ 12 కులాలని తీసుకోలేదు. ఇప్పుడు మరి సాకాలి, కమ్మర, పద్మశాలీలు లేరు గాని సుగాలి అనేది ఎట్లా వస్తుంది మళ్ళా అంటే ఇక్కడ 56లో కూడా వీళ్ళు మ్యానిపులికేషన్ పద్ధతుల్ని ఉపయోగించారు. ఇప్పుడు 56లో సుగాలీలు వస్తే మరి రాజ్యాంగ సవరణ నెంబర్ ఎంతో చెప్పాలి కదా. 106 సార్లు రాజ్యాంగ సవరణ అయింది భారతదేశం. మరి 106లా 56లో ఎస్టీలకు వచ్చినవనే రాజ్యాంగ సవరణ అయితే చూపెట్టాల్సిన బాధ్యత లంబాడాకు సంబంధించిందే. వీళ్ళు ఒకటి అనుకుంటారు, కాన్స్టిట్యూషన్ లో ఒకటన్నా కామా పెట్టాలన్నా ఒత్తు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా గానీ రాజ్యాంగ సవరణే కావాలి. చిన్న ఒత్తు లేకున్నా కానీ కావాలి. వీళ్ళు సుగాలి అని పెట్టి బ్రాకెట్ల లంబాడా అని పెడతారు, బంజారా అని పెడతారు. ఇక కాన్స్టిట్యూషన్ వీళ్ళే మార్చేస్తారు. ఇక సినానామ్స్ ఇవి వాళ్ళకి పరిగణలకు రావు. మొన్న కర్ణాటకలో కూడా 2022లో ఒక తెగకు సంబంధించిన పేరు మార్పిడిలా సేమ్ నేను చెప్పిన ప్రొసీజరే జరిగింది. కమిషన్ దాన్ని నిర్ధారించి టీఎస్సీ అది ఢిల్లీకి పోయి సవరణ జరిగినాకనే మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి వచ్చింది. ఇది చాలా మైక్రోలు ఉంటది. అంబేద్కర్ ఎందుకు పెట్టిండంటే అంత ఆషామాషిగా పెట్టలే. అంటే ఎక్కడ ఏం జరుగుతుందో ఈ కులాలకి తెగలకు అనేది ఆయనకు తెలుసు. ఇటువంటి మ్యానిపులేషన్ పద్ధతులు వస్తాయని చాలా సిస్టమేటిక్. కోయా అన్న కాడ కో ఏ అని ఉన్నది అనుకో, ఆ ఏని కూడా రాజ్యాంగ సవరణ ద్వారానే కోయా చేయాలంటాడు. అంత సిస్టమేటిక్ గా రాజ్యాంగం చెప్తుంది. సినానామ్స్ చిన్న సింటెమ్స్ ఒత్తు కామాలను కూడా రాజ్యాంగ సవరణ పద్ధతిలో చేయాలని అంటారు తప్ప ఈ ఆర్టికల్ 342 ఎక్కడ కూడా ఈ రకంగా పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు 56లో వీళ్ళు వచ్చిండ్రు కానీ వీగిపోయింది. ఇది సుగాలి లంబాడా అని పెట్టిండ్రు కానీ అది జరగలేదు. వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అనేది 50 రాలే. దానికి ఉదాహరణ ఏంది, మనకి బీసీలలో రిజర్వేషన్లు అనేటివి చాలా క్లియర్ గా ఒక వర్గానికి ఒక శాస్త్రీయత లేకుండా ఉంటాయి. 1960-62 ఆ టైంలో అప్పుడు మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మూమెంట్ చేస్తారు. ఏబిసిడీలు కావాలని ఒక మూమెంట్ చేసినప్పుడు 1965 అనంతరామ కమిషన్ అనేది ఏర్పడుతుంది. అనంతరామ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ రిపోర్ట్ లో కూడా వీళ్ళంతా మళ్ళీ ఎక్కడ ఉన్నారంటే బీసీలే ఉంటారు. అప్పుడు 1965 వరకు కూడా బీసీలే ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఒకటి ఉంటది, ఒకసారి ఇంకోటి తీయన్న. ఇప్పుడు ఇది ఉన్నది అన్న ఎగ్జాంపుల్, లిస్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఏపీ యాజ్ పర్ జియో నెంబర్ 7093 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 1970 గ్రూప్ ఏ. ఒకసారి పో అన్న, ఇగో ఇక్కడ నెంబర్ 13లా లంబాడా ఆర్ బంజారా ఇన్ తెలంగాణ ఏరియా డిలేటెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ జిఓఎంఎస్ నెంబర్ 149 సోషల్ వెల్ఫేర్ 3/6/1978 అని ఉన్నది. అంటే వీళ్ళు 70s వరకు ఎక్కడ ఉన్నారన్న? బీసీలలో ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పోరాడడం తర్వాత వచ్చిన
అనంతరామ కమిషన్ కూడా వీళ్ళని బీసీలుగానే చెప్పింది. బీసీఏ కింద వీళ్ళకంటూ ఒక 13 నెంబర్ని ఇచ్చింది. 13 నెంబర్ని ఇచ్చింది. బీసీఏ గ్రూప్ ఏ, ఇది గ్రూప్ ఏలో వీళ్ళకి ఏ నెంబర్ని ఇచ్చింది? ఇచ్చింది లంబాడా ఆర్ బంజారా అని ఇచ్చింది. డిలీట్ చేస్తానం అనేది చెప్పి ఇటు పంపుతానమని అన్నది. సరే, ఇది తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు 70s లో వీళ్ళు లంబాడా ఆర్ బంజారా కింద బీసీలే ఉన్నారు కదా, బీసీలే ఉన్నారు కదా. ఇక్కడ మళ్ళా 1967లో ఒకటి మనకు ఒకటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మళ్ళీ వస్తుంది అన్న. దాని ఉద్దేశం ఏంటంటే 56 బిల్లు తర్వాత వీళ్ళు మళ్ళీ వదిలిపెట్టారు. మళ్ళా 1967లో కూడా దేశవ్యాప్తంగా ఇట్లా పక్కకు పెట్టిన కులాల జాబితా గడిలింగన గౌడ్ తీసుకొచ్చిండ కొంతమందిని. అట్లా దేశవ్యాప్తంగా ఎంపీలు కొంతమంది మళ్ళీ ఒక దుకాణం పెడతారు, ఎస్టీలు కాదు వాళ్ళు ఎస్టీలు చేయాలని పెట్టినప్పుడు 1967 ఎస్సీ ఎస్టీ బిల్లుల పెద్ద లొల్లి జరుగుతుంది పార్లమెంట్లో, పెద్ద లొల్లి జరుగుతుంది. లొల్లి జరిగిందంటే ఇవి పెట్టాలా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. స్థానికంగా ఉన్న ఎంపీలు అప్పటి వరకు 49 మంది ఎంపీలు కదా ఆదివాసులు. పెద్ద లొల్లవుడుతోని అప్పుడు జేపీసీ వేస్తుంది ఇందిరాగాంధీ ప్రభుత్వం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ పంచాయతీలు మీరు తెలుసుగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ తెగ లెవెలో ఉన్నో లెవెలో లేనో లెవెలో మీరు తెలుసుంది. తెలుసులు అన్న దాంట్లో 40 మందితో కమిటీ వేస్తుంది అన్న. 22 మంది పార్లమెంటు సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ ఎంపీలు, 2 లెజిస్లేటివ్ మెంబర్స్, 4 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్లా 40 మందితో ఒక కమిటీ చేస్తుంది. ఇక మీరు దేశం అంతా తిరిగి ఇందులో ఎవరు అవును ఎవరు కాదు అనేది డిసైడ్ చేయండి. ఈ 67 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ని దీనికి అపోజ్ చేస్తారు కాబట్టి మీరు ఇక ఒక సైంటిఫిక్ గా చేయండి అనుకున్నప్పుడు ఈ కమిటీ పోతుంది. మళ్ళీ ఎక్కడికి పోతుంది? సంస్థానాలకు పోతుంది. మన వైపు 11 మంది వస్తారు. బీహారు, మైసూరు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కు సంబంధించి ఈ కమిటీ మళ్ళీ వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అమర్ సింగ్ తిలావత్ అని ఆదిలాబాద్ మినిస్టర్ చేసిండు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన బంజారా హిల్స్ ఏరియాలో కొంత అటవీ ప్రాంతం ఉండి అక్కడ మేము మమ్మల్ని ఎస్టీలుగా చేర్చాలనే ప్రతిపాదన వీళ్ళు తీసుకొని వస్తారు. అలా మనకు వచ్చిన 11 మందిలో 4 ఒక టీం అవుతారు, 7 మెంబర్స్ ఒక టీం అవుతారు. 7 మెంబర్స్ టీమ్స్ కు వీళ్ళు ప్రతిపాదన చేస్తారు. వీళ్ళు ఎస్టీలే, ఆ తెగ లక్షణాలు ఉన్నాయి, ఇక్కడ ఈ అటవీ ప్రాంతం ఇదంతా అనేది ఇస్తారు అన్నట్టు. ఇచ్చినప్పుడు టీం 4 కు సంబంధించిన ఒక కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అంతిమంగా వీళ్ళు దేశవ్యాప్తంగా మొత్తము ఎస్టీ లిస్టును తయారు చేస్తారు. చేసిన దాంట్లో అమర్ సింగ్ తిలావత్, రవీంద్ర నాయకులు చేసిన ఈ కుట్ర ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కడ? మన జేపీసీ కమిటీలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. వీళ్ళు ఫైనల్ గా వీళ్ళు చేసిన తీర్మానాలన్నా దాంట్లో మనకు కావాల్సిన మీకు ఫుల్ కాపీ ఇస్తా నేను. వీళ్ళు ఏమంటారు అంటే బోవిస్ బంజారాస్ ఇన్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ అని వీళ్ళు రెఫర్ చేస్తారు. బంజారాస్ ఆర్ డినోటిఫైడ్ కమ్యూనిటీస్ దట్ ది డినోటిఫైడ్ నోమాడిక్ కమ్యూనిటీస్ నాట్ బి అంటే వీళ్ళు డినోటిఫైడ్ గా ఉంటారు, నోమాడిక్ గా కూడా ఉంటారు, ఇప్పటికి స్టిల్ లిస్ట్ లో కూడా ఉంటారు. కానీ వీళ్ళకి ఈ లక్షణాలు లేవంటారు. ఇండికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్, డిస్టింక్టివ్ కల్చర్, ఇప్పుడు జియోగ్రాఫికల్ గా ఐసోలేటెడ్ ఉన్నది, ఇవన్నీ ఒకటి కాకా కళ్యాణ్కర్ చెప్పింది కదా, ఇవన్నీ ఏం లేవు. వీళ్ళని కనుక తీసుకునేది ఉంటే ఇప్పుడు బంజారాస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కనుక బోవీస్ కనుక షెడ్యూల్ తెగలుగా తీసుకునేది ఉంటే దాన్ని ఇగో ఇక్కడ అంటాడు అన్న ఇల్లీగల్, ఇంప్రాపర్, అన్జస్టిఫికబుల్ అమౌంటింగ్ టు ది రేపింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటాడు. అంటే కాన్స్టిట్యూషన్ అనేది మానభంగం చేయబడుతుంది వీళ్ళు తీసుకుంటారు. ఒక పెద్ద పదాన్ని వాడిందా. ఇది 256 పేజీల రిపోర్టు. దీంట్లో ఉన్న 40 మంది సభ్యులలో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఈ బంజారా కమ్యూనిటీ బోవీస్ వాళ్ళని కనుక తీసుకునేది ఉంటే రాజ్యాంగాన్ని మానభంగం చేయబడ్డది అనేది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 67 ఇది మనం ఇయ్యలే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అందులో 22 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు. మనం చేసింది కాదు అది, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఇట్లా ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది.
ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1967లో ఇండియా చైనా వార్ వస్తుంది. ఇప్పుడు రిపోర్ట్ ఇస్తారు పార్లమెంట్ కి, మళ్ళీ పార్లమెంట్ పెట్టిన తర్వాత ఒరిజినల్ గా ఎవరు ఎస్టీలు అనేది నిర్ధారణ అయిపోవాలి ఇక్కడ. అప్పుడు 67లో ఆ వార్ వస్తుంది, మళ్ళీ 71లో ఆ వార్ వస్తుంది. ఆ డిస్టర్బ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ రిపోర్టుకు సంబంధించిన పార్లమెంటు సమావేశం అనేది జరగదు. నీకు 72లో అప్పుడు డిలిమిటేషన్ యాక్ట్ వస్తుంది, మళ్ళీ ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ యాక్ట్ కు సంబంధించి ఇవన్నీ జరిగే క్రమంలో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది. 1975 to 77 ఎమర్జెన్సీ టైం అదంతా. ఇక నీకు ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇచ్చింది, వీళ్ళు వెళ్ళయింది, వీళ్ళు ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ రిపోర్ట్ వీళ్ళంతా ఇచ్చిండ్రు, ఇది ఇట్లుంటది. 1976 ఎప్పుడైతే వచ్చి ఎమర్జెన్సీ ఉంటుందో మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి కదా. ఎలక్షన్లు పెట్టినప్పుడు దేశం అంతా అత్యవసర పరిస్థితులలో ఉన్నది కదా. ఆ సమయంలో 76 ఇప్పుడు 108 76 కింద మేము వచ్చిండ్రు అంటారు. మరి వీళ్ళు వచ్చేటప్పుడు అత్యవసర పరిస్థితులు గవర్నమెంటే లేదు, మరి కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు టీఎస్సీ జరిగింది, ప్రభుత్వాలే లేవు, ఎప్పుడు అసెంబ్లీ అయింది, ఎప్పుడు ఢిల్లీకి పోయింది, ఎప్పుడు సవరణ జరిగింది, ఎప్పుడు మీరు వచ్చిండ్రు అనేది మా ప్రశ్న. ఇప్పుడు మనం అనేది ఎప్పుడు వచ్చిర్రు మీరు, ఈ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. ఇక్కడ జరిగిన కుట్రని ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం, ఇదే బయట సమాజానికి క్లారిటీ వస్తుంది. ఈ పద్ధతి లేకుండా మెదక్ నుంచి వెళ్ళి ఇందిరాగాంధీ పోటీ చేయాలి ఎంపీ. మెదకుల లంబాడీ లోట్లు ఉంటాయి కాబట్టి మళ్ళొక్క కుట్ర మొదలవుతుంది. మా లంబాడీలంతా వన్ సైడ్ గా మీకు ఓట్లు వేస్తాం, మాకు ఎస్టీ స్టేటస్ కావాలి, మేము ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో మా ప్రయత్నాలు నడుస్తాయి. అంటే తక్కువ మందే అప్పుడున్న పరిస్థితులు, ఇంతమంది లేరు. పైనుంచి బయట 6% రిజర్వేషన్ అనేది వృధా అవుతుంది. అడవిలో ఉన్న ఆదివాసులు అటే ఉంటారు, ఇటొత్తలేరు. 70లో ఇక మమ్మల్ని ఊహించవద్దు, 70లో మేము బయటకు వస్తుందంటే మర్చిపోవాలి ఇక మా సమాజం. అసలు వాళ్ళు ఉన్నలా లేలా కూడా బయట సమాజానికి తెలియదు. కాబట్టి ఈమె ఒక హామీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత 1976 108 అనే బిల్లు ఏదైతే ఉంటుందో మళ్ళా ఎన్నికలకు జరపడానికి పెట్టిన బిల్లు, దాంట్లో ఇన్క్లూజన్స్ కానీ ఎక్స్క్లూజన్స్ కానీ లేవు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులాలను కలుపుడు కానీ తీసేసుడు కానీ లేవు అనేది బిల్లు ప్రీపేజ్లే ఉంటది. ముందు పీఠికలు అదే ఉంటది క్లియర్ గా. ఈ బిల్లు ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరగాలి, దాంట్లో 72 డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాల పునర్విభజన, ఆంధ్ర తెలంగాణకు ఉన్న ఒక సంబంధాన్ని ఏరియా రిమూవల్ యాక్ట్ కింద వాటిని ఒక స్థిరీకరణ మళ్ళా చేయాలి, కొన్ని ప్రాంతీయంగా ఉన్నటిని కలిపి కాన్స్టిట్యున్సీస్ డిక్లేర్ జరగాలి, జనాభా భూభాగాలు మళ్ళా జరగాలి, 56 లాగానే 76లో జరగాలి అనేది దీని ఉద్దేశం. ఇక్కడ మళ్ళొక కూటమి ఏం జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ డే టు డే గవర్నమెంట్ అది పార్లమెంటు సెషన్స్ నడుపుతుంది ఎమర్జెన్సీ సమయంలో, ఒక 10 months నడుస్తాయి. నడిచిన దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ ఒప్పందంలో ఇందిరాగాంధీ 67లో ఏదైతే బిల్లుని రచ్చ చేసి నాకు వచ్చిన జేపీసీ కమిటీకి సంబంధించిన బిల్లు ఉన్నదో దీన్ని పక్కన పెట్టి ఆ బిల్లుని యాజిటీస్ గా మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిండ్రంటే ఇందులో పెట్టినప్పుడు ఆ బిల్లుకు సంబంధించిన దాంట్లో మనకు 76 పెట్టాను ఉంటది, మనం దాన్ని డైరెక్ట్ చూడొచ్చు దాన్ని కూడా. 76 ఇప్పుడు ఈ బిల్లు మనం మాట్లాడేది ఈ బిల్లే. ఇప్పుడు 67లో వీగిపోయిన ఏదైతే బిల్లు ఉన్నదో జేపీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణ తీసుకొని మళ్ళా పెట్టాలనుకున్నప్పుడు వార్ వచ్చింది, ఇండియా చైనా వార్ వచ్చింది, పెట్టలేకపోయిండ్రు. 72లో డిలిమిటేషన్ వచ్చింది, మళ్ళీ 76లో ఎమర్జెన్సీలో కూడా మళ్ళీ ఎన్నికలు జరగాలి, డిలిమిటేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీల దామాషా సీట్లు పంచాలన్నప్పుడు ఈ బిల్లును మళ్ళీ కొత్త తయారు చేయాలి. కానీ 67 సంబంధించిన యాజిటీగా తీసుకొచ్చి ఇలా తిప్పుతారు. మళ్ళీ ఇక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది. లొల్లి అయిన దాంట్లో ఇప్పుడు ఈ బిల్లు చాలా క్లియర్ గా చెప్తుంది. ఈ బిల్లు అంతా కూడా ఏం చెప్తుంది, సెన్సెస్ ఎట్లున్నది, దీని మీన్స్ ఏంది, ఎట్లా తీసుకుంటది అనేది, డిలిమిటేషన్ యాక్ట్ ఇది అదే కదా, దీని మీన్స్ డిలిమిటేషన్ యాక్ట్ ఎట్లా షెడ్యూల్ తెగలకి తీసుకురావాలి అనేది లాస్ట్ సెన్సెస్ ఇట్లని ఇది చెప్తా ఉంటది. ఇప్పుడు ఈ లిస్ట్లకు వచ్చినప్పుడు షెడ్యూల్ తెగలను కూడా ఎవరనేది కూడా చెప్పాలి కదా. అక్కడ జరిగిన కుట్ర దీంట్లో ఫస్ట్ ఎస్సీలు ఉంటాయన్న 17వ పేజీలో
షెడ్యూల్ ట్రైబ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి 29వ నెంబర్లు ఉంటుంది అన్న. ఇక్కడ 29వ నెంబర్ల సుగాలి లంబాడీస్ అని వస్తుంది. అంతకుముందు లేదు ఇక. ఇక్కడ ఇందిరాగాంధీతో ఒక ఒప్పందం ఉన్నది. ఆమె పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెడతాంది. నియోజకవర్గ అని చెప్పుకుంటా సుగాలి లంబాడా అని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ సుగాలి లంబాడా అని తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేమంటానా అంటే 76లో బిల్లు తీసుకొచ్చిండ్రు కదా, మరి ఇక్కడ సుగాలి లంబాడా అన్నది కానీ బంజారా ఏడిపోయింది? మొత్తం తప్పులే. బీసీ లిస్టులకు వెళ్ళి డిలీట్ చేసినామంటాను ఇంతకుముందు. దాంట్లో బీసీలకు వెళ్ళి లంబాడా బంజారా అని డిలీట్ చేసి ఎలా పెట్టినామంటారు, ఎస్టీలలో పెట్టినామంటారు. దేని ద్వారా పెట్టినామంటారు? 76 అమెండ్మెంట్ ద్వారా అంటారు. మరి అనుకున్నప్పుడు 76 అమెండ్మెంట్ లో బంజారా ఏదని అడుగుతాను నేను. మొత్తం తప్పులే. మ్యానిపులేషన్ చేసుట్లో లంబాడా తెగంత టెర్రర్స్ ఎవరు లేరు. ఇక్కడ రావాలి కదా, మరి రానప్పుడు ఇవాళ లంబాడా ఎందుకు, బంజారా ఎందుకు ఇవాళ ఎస్టీగా ట్రీట్ అవుతాండ్రు? కొంచెం కరెక్టే అనుకుందాం మనం. కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా బంజారా ఎందుకు లేదని అడుగుతాను. సుగాలి లంబాడే ఉన్నది, బంజారా ఎందుకు లేదు? ఇక్కడ సినానామ్స్ కింద చిన్న పదం ఉన్నా గానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి కదా. ఇగో ఇక్కడ ఇవి పెడతారు. పెట్టిన తర్వాత 76 తర్వాత ఇక లంబాడైనా సుగాలైనా బంజారా అయినా ఏదైనా కానీ ఎస్టీ అనేది వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చుకుంటారు. ఇగో ఇక్కడ ఎట్లా వచ్చిండ్రు? ఇప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అవసరం కోసం అప్పటికప్పుడు ఈ బిల్లుల పేర్లు మాత్రమే పెట్టింది. మేమేమంటామంటే ఇది తప్పు అంటాను. 76 108లో నువ్వు వచ్చినావు, మేము కాదంటలేము. కానీ వచ్చే పద్ధతి ఏంది? రాజ్యాంగపరమైన నియమావళిని పాటించకుండా నువ్వు ఎట్లా వస్తావు? ఇది అప్పటికప్పుడు చేసిన మ్యానిపులేషనే కదా. ఈ విధానాన్ని మేము తప్పు అంటాను. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వీళ్ళు ఎస్టీలు కాదనేది మనం మాట్లాడతాం. ఇంకొక లెటర్ ఉంటది అన్న దీని తర్వాత. ఇప్పుడు ఇది ఉన్నది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1/7/1997. ఇప్పటికి ఎమర్జెన్సీ అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది, జనతా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఎస్ఆర్ శంకరన్ గారు చీఫ్ సెక్రటరీ. ఈయన క్లియర్ గా ఏమన్నాడు? ఈ యాక్ట్ ఆఫ్ 76 కింద వచ్చిన ఏదైతే ఉన్నదో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఆర్డర్ కు సంబంధించిన దాంట్లో ఆ నోటిఫికేషన్ గెజెట్ కు సంబంధించిన వివరాలు మాకు ఎక్కడ కూడా రాలేదు కాబట్టి ద కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, వరంగల్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు నిలిపివేయాలని ఇస్తాడు. 77లోనే 76లో కలిపినాం అంటారు కదా. ఇక్కడ 77లో వీళ్ళకి ఏం రాలేదు, ఎస్టీ నిలిపివేయాలని చెప్తాడు. నిలిపివేయాలని చెప్పినప్పుడు ఇంకొకటి ఉంటది అన్న, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ జియో నెంబర్ 16 బ్యాక్వర్డ్ క్లాసెస్ 2015. తెలంగాణ వచ్చినాక బీసీలకు సంబంధించిన లిస్ట్ అనేది ఈ జియో కింద ఉన్నారు. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు గూగుల్ వస్తుంది. ఇది నువ్వు కిందికి పోతే ఇక్కడ ఉంటారు అన్న 13వ నెంబర్లా చాలా క్లియర్ గా లంబాడా ఆర్ బంజారా తెలంగాణ ఏరియా డిలీటెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ఎస్టీ లిస్ట్ వైడ్ జియోమెస్ నెంబర్ 149 సోషల్ వెల్ఫేర్ డేట్ 3/5/78. ఓకే, 76లో వీళ్ళు ఎస్టీలకు వచ్చినారు కాబట్టి లంబాడా బంజారా అనే వాళ్ళని ఇందులోకి వెళ్ళి మేము డిలీట్ చేసుకుంటా ఇంక్లూడ్ ఎలా చేస్తాను, ఎస్టీలలో చేస్తాను జియోఎంఎస్ నెంబర్ 149 ద్వారా అనేది మీరు చెప్తాను. ఇక్కడ లంబాడా ఆర్ బంజారా అనేది డిలీట్ చేస్తాను అని చెప్తారు ఇక్కడ. మరి నీకు 76 దాంట్లో ఏమున్నది? సుగాలి లంబాడా. సుగాలి లంబాడాని 76 కింద ఎస్టీలకి తీసుకొచ్చినాం అనేది ఆ బిల్ చెప్తాంది. ఇక్కడ లంబాడా బంజారా అని మేము డిలీట్ చేసినామని 148 జియో చెప్తా 9 జియో చెప్తాంది. ఇప్పుడు ఈ జీవో మన వాదన ఏంది? జీవోల ద్వారా షెడ్యూల్ క్యాస్టులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు నిర్దేశం అవుతాయా? 342 సవరణ జరగాలి కదా. 342 సవరణ ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ ఉండదు. పైనుంచి వెళ్ళి యాక్టులో సుగాలి లంబాడా అని ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిలేటెడ్ లంబాడా ఆర్ బంజారా అంటాడు. మరి ఇది ఏం కన్ఫ్యూజన్? లీగల్ గా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సుగాలి బంజారా ఇన్ తెలంగాణ అని పెట్టవచ్చు కదా. మరి లంబాడా బంజారా అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ కు లేదా
లేకుంటే సిఎస్ కు లేదా, అసలు ఏందో ఇదంతా మనకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. ఇక్కడ బంజారా ఇట్లా వచ్చింది అన్న. ఈ 149 జియో అనే దాంట్లో పూర్తి కంటెంట్ ఉంటది. జియో కాలబెట్టిండ్రు. రెడ్డి నాయక్ 2006 మినిస్టర్ అప్పుడు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లో కాగితాలు గాలిపోతాయి. ఎందుకు గాలిపోతాయి అన్న? లేదా ఇప్పుడు 149 జియో ఎక్కడ లేదా? భారతదేశ చరిత్రని కనుమరుగు చేయడానికి ఆర్యులు తాళపత్రాలు గాలబెట్టినట్టు ఈ లంబడోలు మొత్తం కాగితాలు గాలబెట్టిండ్రు. 149 జియోని ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీయాలి. ఎస్ఆర్ శంకరన్ గారు ఏం మెన్షన్ చేసిన సారాంశం అనేది తెలిసేది ఉంటే ఇలా దొంగతనం అంతా బయటపడుతుంది. రెండో పాయింట్, జియో ద్వారా ఎట్లా కలుపుతారు? 2001లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది క్లియర్ గా. ఎస్సీ వర్గీకరణ 2004 వరకు అమలైంది. మాలలు సుప్రీంకోర్టు పోతే జియో ద్వారా కులాలలో ఏబిసిడి తప్పు, రాజ్యాంగ సవరణ జరగాలి కొట్టేసింది. మరి జియో ద్వారా ఒక కులాన్ని తెగ కలపొచ్చా? మరి అది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? దానికి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా, ఎప్పుడు మరి మీకు ఎప్పుడు ఈ డెసిషన్? ప్రజెంట్ కోర్టుల నుంచే వచ్చింది. గవర్నమెంట్ ఈ అన్నిటికి సమాధానాలు రాసి కోర్టుకు పంపాలి. ఆ క్రమంలో ఉద్యమం మొదలైంది. ఆ క్రమంలో కలిపింది కాంగ్రెస్ పార్టీ 76లా, తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ వలస కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఈ పంచాయతీ దెంపాల్సిన కూడా కాంగ్రెస్ పార్టీ అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు బీసీలకి పార్టీ 2 రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎస్సీల వర్గీకరణ చేసింది. మరి అన్యాయానికి గురి చేసిన మీరే న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటది కదా. కాబట్టి ఈ ఎవిడెన్స్ అన్నిటిని బయటికి తీయండి. రికార్డెడ్ కూడా ఇవి గూగుల్లో వచ్చేటి, ఇవన్నీ మనం కొత్తగా చెప్పేటి ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటది అన్న, కొంచెం ముంగడి పోని. ఇప్పుడు ఇది ఉన్నదన్న, డ్రాఫ్ట్ లిస్ట్ ఆఫ్ డినోటిఫైడ్ ట్రైబ్, నోమాడిక్ ట్రైబ్, సెమీ నోమాడిక్ ట్రైబ్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఇంకా దీని కింద లంబాడాసు 21వ నెంబర్ లో దేని కింద ఉన్నారన్న? ఇది నేను ఇచ్చింది కాదు కదా, ఇంకో పేపర్ కూడా ఉంటది. ఇగో రెనికే కమిషన్ 2008లో ఇచ్చింది. మరి వీళ్ళు రెనికే కమిషన్ అనేది 2008 అంటే మొన్ననే కదా, ఇది ప్రభుత్వం కమిషనే కదా. సెమీ నోమాడిక్ వీళ్ళకు డిపార్ట్మెంట్ ఉంటుంది ఢిల్లీలో. నోమాడిక్, సెమీ నోమాడిక్, డినోటిఫైడ్ ట్రైబ్స్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంటది. వాళ్ళు ఎవ్రీ 10 years కోసారో వాళ్ళు ఒక రిపోర్ట్ చేస్తారు, మా తెగలు ఇడిపోయినాయి, మా సెమీ నోమాడిక్ ఎక్కడ ఉన్నాయని. ఇంకా అలానే 21వ నెంబర్ కింద ఉన్నారు. మనం చెప్పే రిపోర్ట్ కాదు ఇది. మరి ఇప్పుడు వీళ్ళు సెమీ నోమాడిక్లు ఉన్నారా, డినోటిఫైలు ఉన్నారా, లేకుంటే బీసీలలో ఉన్నారా, బంజారాలకు ఉన్నారా, ఎస్టీలలో ఉన్నారా? స్పష్టత ఉన్నదా అన్న? ఈ కన్ఫ్యూజన్స్ తో మేము దోసక తింటాలనే మా పోరాటం. మా పోరాటం అదే. ఈ రాజ్యాంగపరమైన అంశాలకి అదే. ఇప్పుడు ఈ డినోటిఫైడ్ ట్రైబ్ కూడా పర్ఫెక్ట్ బొమ్మలు వేసుకున్నారు ఇక్కడ. డినోటిఫైడ్ ట్రైబ్ అంటే గుర్తు వీళ్ళు ఎస్టీలు కాదన్నట్టే కదన్న. ఇప్పుడు దీంట్లో కూడా ఏముంటది, 149 జియోలో కూడా డినోటిఫైడ్ ట్రైబ్ అని ఉంటది, ఎస్టీలలో చేర్చినట్టు ఉండదు. డినోటిఫైడ్ ట్రైబల్ గానే 149 జియో ప్రకారం మైదాన ప్రాంతంలో ఉన్న 6% రిజర్వేషన్ ఈ స్పష్టత రావాలి. అడవిలో ఉన్న వాళ్ళు ఎట్లాగో హైదరాబాద్ కొత్త లేరు, 6% ఉద్యోగాలు చేస్తలేరు, పాఠశాలలు ఖాళీ ఉంటాయి. కాబట్టి ఇందిరాగాంధీ కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి డినోటిఫైడ్ ట్రైబ్ కింద మైదాన ప్రాంతంలో కనుక చేర్చేది ఉంటే, ఎస్టీలు లేనప్పుడు కన్వర్టెడ్ ఎస్సీకి అవుతుంది రిజర్వేషన్. వాళ్ళకి ఎందుకు పోవాలి? ఈ లంబాడీలతో ఫిల్ చేయాలన్న దానికి లంబాడీలు 6% రిజర్వేషన్ లా, అప్పుడు మాకు 4% రిజర్వేషన్, 2% కలిపి వీళ్ళని చేసిండ్రు. చేసిన పాపానికి ఇవాళ ఆ 6 దింతాలు మా లోపల ఉన్న దింతాలు మాకు ఏం దక్కరించే పరిస్థితి లేదు. అది డినోటిఫైడ్ ట్రైబుల్ యొక్క మీనింగ్ అదే. ఇప్పుడు మనం అన్నా కంపల్సరిగా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు వాదించవచ్చు, తెలంగాణ వాళ్ళే లంబాడీలని వాది. ఇప్పుడు బయట నుంచి చాలా మంది చూసిన, బెల్లం నాయకు చూసిన, ప్రొఫెసర్ నాగేశ్వరరావుది ఆయన విశ్లేషణ చూసిన. కొంతమంది ఏమంటారంటే ఇది తెగల మధ్యలో వైరుధ్యం, తెగలు కొట్టుకుంటూ ఇంకోనికి ఉపయోగం. ఇది తెగల వైరుధ్యం ఎట్లయితుంది అన్న? తెగల మధ్య వైరుధ్యం కానే కాదు, అసలు తెగే కాదు, కులం అంటారు. బీసీ కాదు, ఇంకా కంప్లీట్ గా వాళ్ళకున్న లక్షణాలన్నీ కూడా మార్వాడి లక్షణాలు ఉంటాయి. మార్వాడి జెనెటిక్ లో ఒక జెనెటిక్ సంబంధించిన వీళ్ళు. మొన్న వచ్చిన మార్వాడి ఉద్యమంలో లంబాడీలు మీరు చూడండి మౌనంగా ఉంటారు, కొంతమంది లంబాడీలకి సపోర్టెడ్ గా చేస్తారు, సపోర్టెడ్ గా మూవ్మెంట్ చేస్తారు లంబాడీలు. వీళ్ళు మేము గోరు బంజారాలని నార్త్ నుంచి వచ్చినామని చెప్పుకుంటారు వీళ్ళంతా కూడా. దాంట్లో మేము చెప్తలేమన్నా ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ తండా అనే ఒక పుస్తకం, షిఫ్టింగ్ ఐడెంటిటీస్ ఆఫ్ ద బంజారాస్, ఇది ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు రాసిన పుస్తకం. దీంట్లో చాలా క్లియర్ గా ఉంటది అన్న,
ఈ పుస్తకంలో ఏముంటది, క్రీస్తు పూర్వం మొఘల్స్ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లని దండయాత్రలు చేసి ఆక్రమించుకున్న తర్వాత ఢిల్లీ సుల్తాన్లకు కూడా వీళ్ళు అనుసంధానంగా పనిచేస్తారు. వీళ్ళ చరిత్ర ఎక్కడున్నా కానీ రాజుకు దగ్గరనే ఉంటారు. అపోజిట్ పోరాటంలో ఎక్కడ కనపడరు వీళ్ళు, గుర్తుపెట్టుకో. ఢిల్లీ సుల్తాన్లు ఎప్పుడైతే కోల్పోయాలో మొఘల్స్ దగ్గరికి వీళ్ళు మళ్ళా వాళ్ళకి రైట్ హ్యాండ్లుగా మారుతారు. వీళ్ళు చెప్పుకుంటారు మేము రాజరికాలలో యుద్ధాలు చేసినామని. మొఘల్స్ తో వీళ్ళు ఎటువైపు వచ్చిర్రు, మళ్ళా దక్షిణ భారతదేశం వైపు రాజ్యాలను ఆక్రమించుకుంటూ వచ్చిర్రు. మొఘల్స్ ఎవరు వలసవాదులే, ఢిల్లీ సుల్తాన్లు ఎవరు వలసవాదులే, ఈ స్థానికంగా ఉన్న రాజ్యాలు కొట్టిన వాళ్ళే కదా చరిత్రలా. ఇప్పుడు వీళ్ళు దేశంలో ఉన్న స్థానిక రాజ్యాలు కొల్లగొట్టుట్లా ముందు వరుసలు ఎవరు ఉన్నారు, లంబాడీలే ఉన్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు మొఘల్స్ ఎవరిని ధ్వంసం చేసుకుంటూ వచ్చిండు, స్థానికంగా ఉన్న ఇక్కడున్న రాజ్యాలని కొలగొట్టుకుంటూనే వచ్చిండు కదా. మొఘల్స్ తో మేము ఫైట్ చేసినాం అంటారు, మొఘల్స్ సపోర్టెడ్ గా. మరి వీళ్ళెట్లా ఇండియా వాళ్ళు అవుతారు, వీళ్ళెట్లా తెలంగాణ వాళ్ళు అవుతారు? మొఘల్స్ నుంచి ఎక్కడ దాకా వస్తారు వీళ్ళు? ఔరంగజేబ్ కు రైట్ హ్యాండ్లుగానే ఉంటారు, నిజాం కు రైట్ హ్యాండ్లుగానే ఉంటారు వీళ్ళంతా కూడా. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం దాకా ఇవాళ ఆ ఛత్రపతి శివాజీ పైన దాడి చేసిన దాంట్లో కూడా ఔరంగజేబ్ పక్షాన వీళ్ళు పోరాటం చేసిండ్రు. వీళ్ళెట్లా మనోళ్ళు అవుతారు, వీళ్ళెట్లా అవుతారు? ఇప్పుడు వీళ్ళు ఒకటి మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు? నిజాం మాకు ఒక ఫర్మానా ఇచ్చిండు, మాకు దర్వాజ ఇచ్చిండు, స్టిల్ ఇప్పటికి సాక్ష్యంగా ఉన్నది. ఎందుకు ఇచ్చిండు? నిజాము రాజ్యం హైదరాబాద్ లో మొత్తం కూడా తెలంగాణ సంపదను దోసుకున్నాడు. నిజాం అయితే ముస్లిమే కదా, నీ ద్రవిడ కింగ్డమ్ కు సంబంధించిన రాజు కాదు కదా. వీళ్ళు చరిత్రల చోళులకో, శాతవాహనులకో, కాకతీయులకో, విజయనగర రెడ్డి రాజులకో, ఇక్ష్వాకులకో ఎవరికైనా సపోర్టెడ్గా ఉన్నామంటే మనం ఒప్పుకుందాం, ఎందుకంటే అది మన ద్రవిడ మూలం. ఈ రాజ్యాన్ని కొల్లగొట్టే కదా వాళ్ళు మొఘల్స్ అంతా ఆక్రమణ చేసింది. మేము మొఘల్స్ పక్షా నుండి ఉన్నామనేది వారే మాట్లాడుతున్నారు కదా, ట్రేడర్స్ కదా వీళ్ళంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజాం ఫర్మాన్ ఎందుకు ఇస్తారంటే తెలంగాణ సంపదనంతా కూడా మచిలీపట్నం ఓడరేవుకు తరలించాలి. బ్రిటిష్ కు నిజాం కు ఒప్పందం. మచిలీపట్నం ఓడరేవు నుంచి ఆయన బడకపోతాడు, ఇక వాళ్ళ దేశానికైనా బడకపోవాలి. ఇప్పుడు తెలంగాణ సంపదనంతా ఆ దర్వాజు అటు ఎవరు పోవద్దు అడ్డమిగా, ఆ దర్వాజులకు వెళ్ళి సంపదనంతా 1,28,000 ఎడ్ల బండ్ల ద్వారా లంబాడీలు మచిలీపట్నం తరలియాలి. నిజాంకుండు వీళ్ళకున్న అగ్రిమెంట్. వాళ్ళు ఇప్పుడు తీసుకొని వీళ్ళకు దర్వాజ ఇచ్చిండు, దాని గొప్పగా వీళ్ళు చెప్పుకుంటారు. మేమేమంటాం అంటే మా సంపదని తెలంగాణ సంపదను దోసుకపోయిన పరమానా అని మేమంటారు. ఇప్పుడు మచిలీపట్నం పోతుంది, వీళ్ళకి ఎడ్లకి నీళ్లు కావాలి, ఎక్కడైనా తాగొచ్చు. ఇక పోతాడే తెలంగాణ గ్రామాలలో ఎక్కడ బావి కనపడ్డా ఎక్కడ ఏం కనపడ్డా తాగొచ్చు. అవి తినాలంటే ఏ పంట చేనైనా మేయొచ్చు. ఇటువంటి ఒక మూర్ఖపు చట్టం ఒకటి చేసిండు నిజాం. వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చిండు, ఒక పోలీస్కి ఇచ్చినట్టు ఇచ్చిండు. దాన్ని వాళ్ళ గొప్పగా చెప్పుకుంటాడు. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కింద అది బయటకు వస్తుంది. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా సైంటిఫిక్ మెథడ్స్ తో రాసిండ్రు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే బంజారాలు ఇప్పుడు తెలంగాణలో 50 లక్షల మంది ఉన్నారు మీరు అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? మేము 10-15 లక్షలు ఉంటాం, 10 నుంచి 15 లక్షలు ఉంటాం. సో ఇప్పుడు సరే, మీరు లీగల్ గా కాన్స్టిట్యూషన్ పరంగా కావచ్చు, లేకపోతే కొంత న్యాయ చట్టాల పరంగా కావచ్చు, కొంత ఫెచ్చింగ్ మీకైతే ఉన్నది. సో కానీ జనాభా ప్రకారం దాదాపు 50 లక్షల మంది ఉన్నప్పుడు ఒక 20-30 కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో 60 చేయగలుగుతారు. 10-15 లక్షలు ఉన్నటువంటి ఆదివాసులకు కనీసం ఓటు బ్యాంక్ కూడా లేదనేది మాకు తెలుస్తుంది. కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, కనీసం వాళ్ళు జనజీవన స్రవంతులకు వచ్చే పరిస్థితి లేదు. సో వాళ్ళకు ఓటు బ్యాంకు లేదన్నట్టే మనం అనుకోవాలి. సో ఈ క్రమంలో ఇప్పుడు జనాభా సంఖ్య ప్రకారం కావచ్చు, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ప్రకారం 50 లక్షలు ఉన్నటువంటి జనాభాకే పాలకులు మద్దతుగా ఉంటారు. మరి ఈ క్రమంలో మీరు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతుందో అది సరే న్యాయస్థానంలో చెల్లుబాటు అవ్వచ్చేమో, కానీ అది ఇంప్లిమెంటేషన్లో పాలకులు ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేయాలి. మరి చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పటికే వాళ్ళు మొదలు పెట్టిన పొలిటికల్ లాబింగ్ అదే అన్న. తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ, ఇవాళ స్వయం బాబురావు కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దీన్ని ముంగటుండి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు కాబట్టి వీళ్ళే నడుపుతాను అనేది లంబాడీల వాదన. ఇప్పుడు వీళ్ళు ఇప్పటికి ఏం ప్రపోజల్ పెట్టిండ్రు, మాకు ఫేవర్ గా సుప్రీంకోర్టులో కనుక రిపోర్ట్ పంపేది ఉంటే 60 స్థానాలలో మీకు సపోర్ట్ చేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ రావడానికి చేస్తాం, లేకుంటుంటే 60 స్థానాలు మేము వ్యతిరేకంగా చేస్తాం. ఆర్థికంగా బలంగా అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీకెందుకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు మేము అనేది ఏంటంటే అన్న,
తెలంగాణ ప్రభుత్వం అయినా భారత ప్రభుత్వం అయినా కానీ అండర్ కంట్రోల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు దోపిడీదారుడు దోసుక తింటా ఉంటే దోపిడీదారుకు ఓట్లు ఎక్కువ ఉన్నాయని దోపిడీదారుకే పెద్దపీట చేస్తామంటే మరి ఈ రాజ్యాంగం ఎందుకు దీన్ని గాలబెట్టి సభను ఉంటే అయిపోద్ది కదా. అంబేద్కర్ మనోధర్మశాస్త్రం గాలబెట్టినప్పుడు రాజ్యాంగం గాలబెడితే వెళ్ళిపోతుంది. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అయితే కొన్ని ఉన్నాయి కదా. ఇక్కడ పరిష్కారం ఒకటి వస్తుంది అన్న. 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్న 1500 విలేజెస్ మావి ఉంటాయి. మేము ఒక 10 నుంచి 15 లక్షల జనాభా ఉంటాం. లంబాడీస్ అంతా మైదాన ప్రాంతాలు ఉంటారు. మన కేసీఆర్ చేసిన 10% రిజర్వేషన్ల 4% మేము ఉన్న 6% వారు ఉన్నారు. వీళ్ళు చేయదలుచుకునేది ఉంటే 1952 తర్వాత ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కు పోయినప్పుడు వాళ్ళకి ఆ స్టేటస్ వర్తించదు, అది మైగ్రేషన్ కింద ఉండాలనేది చాలా రకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం చేయదలుచుకునేది ఉంటే వాళ్ళ జనాభా 6%. మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మైదాన ప్రాంత ఐటీడీఏలు షెడ్యూల్ ప్రాంత ఐటీడీఏలు అనేది ఒకటి మేనిఫెస్టోలో ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్ కూడా లంబాడా భవన్ ఆదివాసీ కొమరంబి భవన్ కట్టిండ్రు. మీకు ఓట్లు కావాలనుకుంటే వాళ్ళకి సపరేట్ 6% రిజర్వేషన్ చేసుకోవాలి, మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దాంట్లో ఉండడం వల్ల ఏం చేస్తారు, మేము ఎంత జనాభా మాకు అంతే ఇవ్వండి, మా పోరు ఏదైతే ఉన్నదో మా పోరు మాకే ఇవ్వండి. 1950 షెడ్యూల్ ఏరియా భూభాగానికి సంబంధించిన హక్కు అనేది అక్కడ లంబాడీలకు రావద్దు. గుజరాత్ లో గుజ్జర్లకు ఎట్లయితే సపరేట్ రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసినావో వాళ్ళకి కావాల్సింది రిజర్వేషనే కదా. ఆ 6% రిజర్వేషన్ వేసుకుని వాళ్ళ ఓట్లు వేసుకుంటావా సీట్లు తీసుకుంటావా మాకు సంబంధం లేదు. కాన్స్టిట్యూషనల్ గా రావాల్సిన ఏదైతే ఉన్నదో ఆ హక్కు మా హక్కు మాకు రావాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీ సంథింగ్ ఏదైతే ఆదివాసీ అంబాడి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా మాలమాదిగల మధ్య కూడా ఉన్నది. సో మాలమాదిగల మధ్య రీసెంట్ జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అవుతుందో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం అదంతా ఇంప్లిమెంట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. సేమ్ అట్లనే మీరు కూడా ఎస్టీ వర్గీకరణ అంటే ఒప్పుకుంటారా? ఎస్టీ వర్గీకరణ మేము ఒప్పుకోమా. మీరు అన్నారు ఇంతకుముందు 4% మాకి అంటే 6% అంటే మళ్ళీ ఎస్టీలని 4% మీకు ఇచ్చి వాళ్ళకి 6% మీకు అభ్యంతరమా? గుజరాత్ లో ఎట్లుంటది అంటే అన్న, గుజ్జర్ల పోరాటం వచ్చినప్పుడు వాళ్ళకు ఫస్ట్ జనరల్ ఉండే, తర్వాత ఓబీసీ కింద వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి సపరేట్ 5% రిజర్వేషన్ ఒక సొల్యూషన్ చూపించారు. వాళ్ళు కూడా షెడ్యూల్ హోదా అడిగిండ్రు, షెడ్యూల్ హోదా అయ్యలేదు అక్కడ, గుజ్జర్లకు ఇవ్వలేదు షెడ్యూల్ హోదా. సపరేట్ ఓబీసీ కింద వాళ్ళకు ఒక రిజర్వేషన్ ని కేటాయించారు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలంగాణలో ఇంకా లంబడోళ్ళు వలస రావాలని కోరుకుంటే, వలస వచ్చిన వాళ్ళకి మేము పెద్దపీట వేస్తాం అనుకుంటే వాళ్ళకున్న జనాభా ప్రకారం 6% రిజర్వేషన్ ఇచ్చుకొని మీరు మైదాన ప్రాంతాల్లో ఏమైనా చేసుకోవాలి. మా సజెషన్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు ఎస్టీలు అయితే కాదు, క్లియర్. మనం చేసిన డిస్కషన్ లో క్లియర్ ఎస్టీ స్టేటస్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి మా సమ్మక్క గద్దెలు ఆక్రమించే కుట్ర నడుస్తుంది. జోడేఘాట్ల సంఖ్యమాత బొమ్మను పెడితే దానికి ఆలబెట్టినాం. సేవాలాలు తీసుకొచ్చి మా ప్రాంతం అంతా పరిచయం చేస్తారు. దీంతో ఇప్పుడు ఏమైతుంది, మా ఆత్మగౌరవం మా సంస్కృతి మొత్తం అస్తిత్వం పోయే ప్రమాదం ఉన్నది కదా. రేపు పొద్దుగాలి 50 ఉన్నోళ్ళు రేపు కోటి అవుతారు. ఇప్పుడు మా గూడాలని ఆక్రమించిండ్రు. ఆదివాసీ ప్రాంతంలో గూడాలు లేవు, మొత్తం తండాలు అయిపోయినాయి. జస్ట్ గూడెం కొసక తండా అని పేరు పెట్టుకున్నారు. మా ప్రాంతాలు మైగ్రేషన్ అవుతాయి, మా అస్తిత్వం పోతుంది కదా. మరి ఎస్టీ స్టేటస్ ఉండేది ఉంటే రేపు పొద్దుగాల మా ప్రాంతం అంతా ధ్వంసం అయిపోదా? భద్రాచలం ఆదివాసీ ప్రాంతంలో లంబడోళ్ళు సర్పంచులు ఉంటారన్న, వాళ్ళే సర్పంచులు ఉంటారు. కరకగూడెం అనే ఒక మండలం ఉంటది, చుట్టూ 200 గ్రామాలు మా కోయగూడెలు ఉంటాయి. చిన్న కన్నాయిగూడెం అనే విలేజ్ నుంచి సర్పంచ్ అవుతాడు. అంటే వాళ్ళ సామాజిక స్పృహ అంత ఉంటది వాళ్ళది. లంబాడీల సామాజిక స్పృహ రెడ్లు వెలమల కన్నా పెద్ద సామాజిక స్పృహ వాళ్ళట్లా విస్తరించినప్పుడు మా అస్తిత్వానికి ప్రమాదం కాదా? కాబట్టి మాకో టెరిటోరియల్ ఉన్నది. 5వ షెడ్యూల్ భూభాగం అంబేద్కర్ రాసిన దాంట్లో ఆ భూభాగానికి సంబంధించిన అంశంలా షెడ్యూల్ హోదా ఉండడం వల్ల దానంతా ధ్వంసం చేస్తారు. కాబట్టి వీళ్ళని నువ్వు సపరేటు ఎస్టీలు ఇప్పుడు ఏదైతే అక్రమ మార్గంలో వచ్చినది ఉన్నదో దీన్ని నువ్వు నిజాన్ని ఒప్పుకో, తెలంగాణ ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకో. మీకు రాజకీయంగా మీరు అన్నట్టు మా ఓట్లు సరిపోవు, దాని వల్లనే కదా వీళ్ళకి సపోర్ట్ చేసేది ఇప్పుడు రాజకీయ పార్టీలు. ఏ పార్టీ కూడా ఇవాళ లంబాడీలు ఎస్టీ జాబ్ నుంచి తొలగించేది ఉంటే మాకు ఓట్లు పడే భయం ఉంటది. కానీ నీకు ఓట్లు పడే భయం ఉంటదని మా అస్తిత్వాన్ని మమ్మల్ని కోల్పోమంటావా? మాకు ఉత్తానే 5th షెడ్యూల్ వచ్చిందా? కొమరం భీం రక్తం చిందిస్తే 5th షెడ్యూల్ వచ్చింది, బిర్సా ముండా రక్తం చిందిస్తే 5th షెడ్యూల్ వచ్చింది. లంబాడీల పోరాటం ఉన్నదా?
ఎక్కడన్నా బ్రిటిష్ కు వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడినట్టు మనకు కనపడుతుందా అంటే ఇవన్నీ చూడాలన్నా మనం చూసి వీళ్ళ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మైదాన ప్రాంతాల్లో సపరేట్ రిజర్వేషన్ నువ్వు అది ఓబీసీ కింద ఇచ్చుకుంటావా పాత ఉన్న బీసీ కింద ఇచ్చుకుంటావా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తామంటే బీసీలు కూడా ఒప్పుకోలేదు ఏందనేది ఆ కన్ఫ్యూజన్ గురి చేసిన ప్రభుత్వం ఇవాళ పరిష్కార మార్గం చూపెట్టాలనేది మేము కోరుతాం. చివరిగా మీ పోరాటం ఎలా ఉండబోతుంది అసలు? వాస్తవం కూడా ఈ దశలో 2017 వచ్చిన పోరాటం అనేది అది హింసాత్మక పోరాటంగా మారింది. మీరు ముందు అన్నట్టు నెట్వర్క్లు బంద్ అయినాయి, 144 సెక్షన్ వచ్చింది 5th షెడ్యూల్ భూభాగంలో, అనేక మంది పైన కేసులు ఇవాళ మా పైన కూడా ఇప్పటికి స్టిల్ కేసులు నడుస్తున్నాయి. ఈ నడిచే క్రమంలో ఇప్పుడు మేము చేసే పోరాటం అయితే శాంతియుత పోరాటం అని మేము ఎంచుకున్నది ఏంటంటే బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ గవర్నమెంట్ ఇచ్చింది, ఎస్సీలకు కూడా వర్గీకరణ చేసింది. సింపథైజర్డ్ గా మేము కోల్పోతాను, నష్టపోయింది వాస్తవమే. 49 సంవత్సరాలుగా మేము గోసపడతాను. మా ప్రాంతంలో ఇప్పుడు గంజాయి వచ్చింది, విద్య సరైన విద్య లేదు తెలంగాణ వచ్చినాక, ఐటీడీఎస్ ఎడ్ల కొట్టాలాగా మారిపోయినాయి, మా చట్టాలు ఏమి ఇంప్లిమెంటేషన్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, సీట్లు వస్తలేవు, మధ్య మత్తులో మా గూడాలన్నీ తూలుతానాయి, అసలు అస్తిత్వం ఏముంటుందో అర్థమైతలేదు. కాబట్టి సింపథైజ్డ్ మూమెంట్ మేము నష్టపోయినాం కాబట్టి కాన్స్టిట్యూషన్గా ఎక్కడ వాళ్ళు ఎస్టీలుగా లేరు కాబట్టి ఆ తెగని తొలగించండి, మా ఐడెంటిటీని మాకు కనుక ఇచ్చేది ఉంటే మేము భవిష్యత్తులో ముంగడి అనేది ఒక మేము 1 year పాటు శాంతియుత మార్గంలో పోతాం అన్న. ఎందుకు నమ్మకం ఉన్నది, బీసీలది ఎస్సీలది అయినప్పుడు మిగిలింది మేమే కదా, కాబట్టి మాది కూడా చేస్తారనే నమ్మకంతో మేము చేస్తాం. ఒక 1 year 1.5 year తర్వాత కనుక ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపెట్టకుంటే కంపల్సరీ మా లోపల కొమరంబీర్ రక్తం ఉంటది, బిర్సా ముండా రక్తం ఉంటది, రాడికల్ మూమెంట్స్ ఎట్లా చేయాలో మాకు తెలుసు, మా ప్రాంతాల్లో ఎట్లా బ్లాక్ చేయాలో తెలుసు. ఇప్పుడు మేము ఇసుక ఆపితే హైదరాబాద్కి ఇసుక వస్తుందా? ఇసుక వస్తుందా? వస్తుందా? బొగ్గు ఆపితే బొగ్గు వస్తుందా? హైలీ ఇన్కమ్ ఎక్కడ ఉన్నది? ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నది, ఇసుకల్లే ఉన్నది కదా. అంటే మేము వనరులను అడ్డుకోలేమా? ఇవాళ విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది? కేటీపీఎస్ ఎక్కడ ఉన్నది? బీపీఎల్ ఎక్కడ ఉన్నది? ఇవాళ 7 లక్షల మైదాన ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి. ఎక్కడ మా తుబాలగూడెం బ్యారేజ్ నుంచి వెళ్ళి అవి ఎక్కడి నుంచి వెళ్ళి ఇవాళ సిరిసిల్ల కలకల్లా ఆడుతుంది, కాళేశ్వరం ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. అంటే మాకు లేదా తెలివి? వనరులో అడ్డుకుంటాం, బరాబరిగా అడ్డుకుంటాం. ఆ ప్రాజెక్టులు వాటా మాకు ఇయ్యలే ఇప్పటి వరకు, 1 ఎకరానికి కూడా ఆదివాసులకు నీళ్లు రాదు, కాళేశ్వరం గాని అవి కానీ. బరాబరిగా వనరులను అడ్డుకొని ఎట్లా సమాధానం అట్లా ఆదివాసులు అంటే ఉత్తోలు కాదన్న. చరిత్రలో అమెరికా రెడ్డి నేలకు భయపడ్డది, ఎక్కడ కూడా మేము తీసిపోం. ప్రభుత్వం గనక ఖచ్చితంగా సామరస్యంగా ఆలోచించి పరిష్కారం చూపెట్టాలి. సింపథైజ్డ్ మూవ్మెంట్ మేము ఇస్తాను. 1.5 year తర్వాత పరిష్కార మార్గాలు దొరకకుంటే 100% ఆ ఉద్యమం విశ్వాత్మకంగా మారుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో, దాదాపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళ హక్కులను కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్లు కావచ్చు, ఏ విధంగా దారి మలుతా ఉన్నాయి, ఏ విధంగా లంబాడాలు ఎత్తుకపోతున్న కోణంలో చాలా డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ యొక్క మూమెంట్ ఎంత దూరం పోతుంది. కొన్నిసార్లు గతంలో 2015లో మేము చూసినప్పుడు అక్కడ ఆదిలాబాద్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒక వైలెన్స్ ఉద్యమం జరిగింది. మరి ఆ దిశగా ఏమైనా పోయేటువంటి అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇది రోజు రోజుకి కొంత ఆదివాసీ సమాజంలో కూడా ఒక చైతన్యం వచ్చే విధంగా కనబడుతుంది. ఇంకోవైపు లంబాడ సమాజం కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కనబడుతుంది. చూద్దాం మరి కాలం నిర్ణయిస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈ యొక్క ఉద్యమం ఎటు పోతుంది అనేది కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.